హే గైస్, నా పేరు విహాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎడ్యుకేషన్ రీత్యా నేను చదివింది బీటెక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. 2019 వరకు నా లైఫ్ కూడా అందరు సైన్స్ స్టూడెంట్స్ లాగా క్యాజువల్‌గా సాగిపోయేది. ఏమైనా చిన్న చిన్న కోరికలున్నా, లేదా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. అలాంటి నాకు ఒకరోజు లక్ష్మీ నరసింహస్వామి కల్లోకొచ్చారు. నాకర్థం కాలా. నేనా అంత భక్తుడిని కాదు. అలాంటిది అంతమంది దేవుళ్ళుండగా లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే నా కల్లో ఎందుకు రావాలని నాలో ఒక జిజ్ఞాస మొదలైంది. ఆ రోజు నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు ఈ 2026 వరకు సుమారు ఈ 7 ½ ఇయర్స్ రీసెర్చ్‌లో నేను తెలుసుకున్న అన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ ఛానెల్ పెట్టడం జరిగింది. నా రీసెర్చ్‌లో నేను తెలుసుకున్నదేంటంటే సింపుల్‌గా చెప్తున్నా. ఈ విశ్వం అంతా కూడా ఒక ఎనర్జీతో నిండిపోయి ఉంది. ఆ ఎనర్జీ ప్రాంతాల వారీగా అంటే ఇండియాలో, యూరోపియన్ కంట్రీస్‌లో, అటు యూఎస్‌లో ఇలా మనం తీసుకుంటే ఈ ఎనర్జీని ప్రాంతాల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవడం జరిగింది. ఆ అర్థం చేసుకున్న దాని నుంచి కొన్ని కొన్ని పాయింట్స్ వాళ్ళు ఫిలాసఫీ అవనివ్వండి ఏదైనా వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకొని భగవంతుడంటే ఇది అని ఒక కన్ఫర్మేషన్‌కొచ్చారు. సో, దాన్ని మతం అనే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ నా ఉద్దేశంలో మతాలు అన్నిటి యొక్క సారాంశం ఒకటే. భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడి దగ్గరికి చేరడం. నా రీసెర్చ్‌లో భాగంగానే నేను పుట్టిన సనాతన ధర్మంతో పాటు నా బ్రదర్ రిలీజియన్స్ అయిన క్రిస్టియానిటీ, ఇస్లాం, జైనిజం, బుద్ధిజంతో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్‌కి సంబంధించిన మతాల గురించి కూడా స్టడీ చేశా. నేను తెలుసుకున్నదేంటంటే, మనం దేన్నైనా సరే ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. సంస్కృత శ్లోకం చెప్పినట్టు, ఒక విషయాన్ని మనం మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తుంది. విమర్శతో చూస్తే విమర్శగానే కనిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రతి మతం కూడా భగవంతుడిని అధ్యయనం చేయడం గురించే పుట్టింది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి రిలీజియన్‌ని గౌరవించండి. ఈ 7 ½ ఇయర్స్ రీసెర్చ్‌లో నేను తెలుసుకున్న అన్ని విషయాల్ని ఈ ఛానెల్ ద్వారా ఒక 6 డివిజన్స్ కింద విడదీశా. ఫస్ట్ డివిజన్ వచ్చేసి స్పిరిచ్యువాలిటీ. అంటే భగవంతుడికి సంబంధించిన అంశాలు. అంటే భగవంతుడెవరు? ఒకవేళ దేవుడుంటే దేవతలెవరు? ఒకవేళ ఈ దేవుడు, దేవతలు ఉంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు పూజిస్తున్నారు? భగవంతుడొచ్చి చెప్పొచ్చు కదా! సో, ఇలాంటి అనుమానాల్ని, ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని అన్నింటిని కూడా క్లియర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో, ఫస్ట్ డివిజన్‌లో స్పిరిచ్యువాలిటీ భగవంతుడి గురించి మాత్రం డిస్కస్ చేస్తా. సెకండ్ డివిజన్ వచ్చేసి అకల్ట్ ఎంటిటీస్ అంటే కంటికి కనిపించని కొన్ని శక్తులు. వాటిలో నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. లైక్ దెయ్యాలు, భూతప్రేత పిశాచాలు. పాజిటివ్ ఎంటిటీస్‌ని తీసుకుంటే ఏంజెల్స్ అనమాట. ఇలా అశ్విని దేవతలు కొంతమందున్నారు. సో, ఇవన్నీ గూడా అంటే కంటికి కనిపించని కొన్ని దివ్య శక్తుల యొక్క సమాచారాన్ని మీకు అందిస్తా. ఇది సెకండ్ డివిజన్‌లో. థర్డ్ డివిజన్ వచ్చేసి ఫోక్‌లోర్స్ అంటే జానపదం అంటాం. ప్రతి దేశానికి కొన్ని కొన్ని కథలుంటాయి గదా! మనకి అమ్మమ్మలో, నానమ్మలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రాయే తీసుకోండి. మన ఆంధ్రాలో కొన్ని రకమైన కథలుంటాయి. తమిళనాడుకెళ్తే కొన్నుంటాయి. నార్త్ సైడ్ అంటే మహారాష్ట్రకి వెళ్తే కొన్నుంటాయి. ఇంకా పైకి వెళ్ళామంటే లైక్ ఢిల్లీ సైడ్ అక్కడ వేరే కథలుంటాయి. సో, ఇలా మన కంట్రీలోనే ఇన్ని రకాలుగా కథలున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్నుండుంటాయి. సో, ప్రతి దేశానికి కూడా కొన్ని కొన్ని పురాతన కథలుంటాయి. సో, వాటిని జానపదాలు అంటాం. నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఆఫ్రికన్ జానపదాలు. అంటే మంచి ఇంట్రెస్టింగుంటాయవి. ఓకే. సో, ఇలా ఈ జానపదాల గురించి నేను మీకు చెప్తా. ఇది థర్డ్ డివిజన్. తర్వాత ఫోర్త్ డివిజన్ వచ్చేసి మిథికల్ క్రీచర్స్ అంటే పౌరాణిక జీవులు. ఇందాక నేను చెప్పినట్టు ఈ జానపదాల్లో, కథల్లో కొన్ని కొన్ని జీవులొస్తూ ఉంటాయి గదా! లైక్ మన ఇండియాని తీసుకున్నామనుకోండి జలకన్యలు, ఇంద్రుడు వాహనమైన ఐరావతం, అదే చైనాని తీసుకుంటే డ్రాగన్. ఇలా ప్రపంచ దేశాల్లో వివిధ ఆచారాలు బట్టి, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు బట్టి కొన్ని కొన్ని కథల్లో కొన్ని కొన్ని ఎంటిటీస్‌ని డిస్కస్ చేశారు. సో, ఈ మైథలాజికల్ క్రీచర్స్ గురించి మీకు చెప్తా. ఇది ఫోర్త్ డివిజన్. ఫిఫ్త్ డివిజన్ వచ్చేసి ఆచారాలు, సాంప్రదాయాలు. ఇందాక నేను చెప్పినట్టే వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేస్తూ మీకు కొంచెం నాలెడ్జ్ పెంచుతాను. అంటే మనకు తెలుస్తుంది గదా! ప్రపంచ దేశాల్లో ఎలాంటి ఆచారాలు, ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయనేది. అండ్ ఇంకోటి మూఢనమ్మకాలు. కొన్ని ప్రదేశాల్లో మూఢనమ్మకాలెక్కువ. సో, అవి మూఢనమ్మకాలేనా? లేదా వాటి వెనకాల ఏమైనా రహస్యాలున్నాయా? సో, ఇవన్నీ కూడా ఫిఫ్త్ డివిజన్‌లో మీ ముందుకు తీసుకొస్తా.
తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న డివిజన్ 6థ్ డివిజన్ అకల్ట్ సైన్సెస్. వీటిని తెలుగులో గుప్త విద్యలు అంటారు. అంటే కొన్ని రహస్య విద్యలు. ఇందాక నేను చెప్పినట్టు స్టార్టింగ్‌లో యూనివర్స్ మొత్తం ఒక శక్తి సమూహం గదా! అంటే ఒక ఎనర్జీతో నిండిపోయి ఉంది. ఆ ఎనర్జీలో భాగమే మన గ్రహాలు, తర్వాత మన మనుషులు, చెట్లు, వస్తువులు ఏదైనా సరే ప్రతీది కూడా. సైంటిఫిక్‌గా ఒక ప్రిన్సిపల్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్‌లింక్డ్ అని. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ మనం 'దశావతారం' మూవీలో కూడా చూడొచ్చు. ఎక్కడో ఒక చోటన బటర్‌ఫ్లై రెక్కలాడేస్తే, ఎక్కడో ఇంకో చోటన సునామీ లాంటి విపత్తులు రావచ్చంట. సో, ఇవన్నీ థియరీస్. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, విశ్వంలో ఉన్న ఎనర్జీ సమూహమే మనం కాబట్టి, ఈ విశ్వంలోనే ప్రతి అణువణువు మీద మనకి కంట్రోల్ ఉంది. అండ్ వాటికి మన మీద కూడా కంట్రోల్ ఉంది. మనకు తెలియకుండా నిరంతరం జరిగిపోయే ప్రక్రియ ఇది. ఈ గుప్త విద్యలు ఏవైతే ఉన్నాయో లైక్ జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం, ముఖ సాముద్రికం, హస్త సాముద్రికం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విద్యలున్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయనంటే, ఈ విశ్వం ఏదైతే సంకేతాలను మనకిస్తుందో, ఆ సంకేతాల్ని డీకోడ్ చేసి మనకి చూపించడమే ఈ గుప్త విద్యల యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో, ఈ ఎనర్జీని అర్థం జేసుకోవడం. జనరల్‌గా మన లైఫ్స్‌లో మనం జేసేదేంటి? మార్నింగ్ లేవడం, మన వర్క్ మనం చేసుకోవడం, ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేయడం, మళ్ళీ పడుకోవడం. సో, ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. దీంట్లో మనం విశ్వాన్ని తెలుసుకోవడానికి ఎక్కడ ట్రై జేస్తున్నాం? ట్రై చెయ్యం. ఎందుకంటే దీనికి మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ ఉంది. కలిపురుషుడు మాయ, యోగమాయ అంటే శ్రీకృష్ణుడు క్రియేట్ చేసిన యోగమాయ. సో, వీటిలో మనం ఇరుక్కుపోయి నిజానికి మనిషి దూరమయ్యి ఈ కలియుగంలో ఇప్పుడు జరిగే టైమ్ లైన్‌ని కలియుగం అంటాం. ఈ కలియుగంలో మనిషి నిజానికి దూరమయ్యి అబద్ధాన్ని మాత్రమే నమ్ముతాడు. సో, ఇది కలియుగం యొక్క ప్రిన్సిపల్. సో, అందుకని చెప్పి మనం ఈ విశ్వం గురించి, విశ్వం ఇచ్చే సంకేతాలను తెలుసుకోవడం, లేదా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం అనే యొక్క కాన్సెప్ట్స్ మన మైండ్‌కి రావు. సో, నేను అలాంటి విషయాలు ఏవైతే ఈ యూనివర్స్ మనకిచ్చిందో, అంటే ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ కొన్ని సంకేతాలిస్తుంది. ఆ సంకేతాల్ని డీకోడ్ చేసి, నా ఛానెల్ ద్వారా ఈ విహాస్ అనే నేను ఆ సంకేతాల్ని డీకోడ్ చేసి మీకందిస్తా. సో, అందుకే ఈ ఛానెల్‌కి విహాస్ సంకేతం అని నామకరణం చేయడం జరిగింది. అర్థమైంది కదా! నేను ఈ సంకేతాలన్నింటిని కూడా మీతో షేర్ చేసుకుంటా. ముఖ్యంగా నేను బాగా నేర్చుకున్నది జ్యోతిష్య శాస్త్రం. ఈ జ్యోతిష్య శాస్త్రం మహా అత్యద్భుతమైన శాస్త్రం అనమాట. కొంతమంది ఇది లేదనుకుంటున్నారు. కారణం ఏంటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు మనకి. అంటే, ఈ కలియుగంలో ప్రతి వీధికి ఒక గురువు ఆవిర్భవిస్తాడంట చివరికి. అంటే, ఈ కలియుగం టైమ్‌లైన్ చివరికి ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో ఉన్నాం. అంటే, శ్రీకృష్ణుల వారు మనల్ని వదిలి వెళ్ళిన ఒక 5100 ఇయర్స్ సంథింగ్ ఇప్పుడు జరుగుతుంది. కలియుగం లైఫ్ స్పాన్ 4,00,000 సంవత్సరాలు పైననమాట. అంటే, ఇంకా 4,00,000 సంవత్సరాల పైన మనం ఈ భూమి మీద ఉండాలి. సో, ఈ కలియుగం చివరికి ప్రతి వీధికి ఒక్కొక్క గురువు వచ్చేస్తాడంట. అంటే మనం ఒక గురువుని కూడా ఆయన గురువు అని మనం యాక్సెప్ట్ చేయాలనంటే వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అది కూడా చెప్పారు. కానీ ఆ ప్రిన్సిపల్స్ ఏవి కూడా మనకు తెలియక ప్రతి ఒక్కళ్ళనే కూడా గురువులుగా యాక్సెప్ట్ చేస్తాం. సో, అది మిస్టేక్ అనమాట. అలాగే ఈ జ్యోతిష్య విద్య కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్‌తో కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇప్పుడు ఏదైతే ఈ ఓల్డెస్ట్ మనకి అత్యంత పురాతనమైన గ్రంథం. మనం జ్యోతిష్యానికి మూల గ్రంథం అని చెప్తాం. 'బృహత్పరాశర హోరాశాస్త్ర.' అది మూల గ్రంథమే. దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని, వాళ్ళకి నచ్చిన రీతిలో వాటిని మోడిఫై చేసి, దానికి ఆ సిస్టమ్ అని పేరు పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'కేపీ సిస్టమ్', 'కృష్ణమూర్తి పద్ధతి' అని, 'కేఎన్ సిస్టమ్' అని, ఆ తర్వాత వచ్చేసేమో 'బీవీ రామన్ సిస్టమ్' ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సిస్టమ్స్ ఉన్నాయి జ్యోతిష్యంలో. ఇవన్నీ కూడా నమ్మడానికి వీల్లేదు. నేను చెప్పలా. శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్‌గా చెప్పారు. కొత్తగా ఏ విద్యలొచ్చినా వాటిని నమ్మకండి. పురాతనమైన విద్యల్ని మాత్రమే మీరు నమ్మండి, ఆచరించండి. అది కూడా అందరు గురువుల్ని కాదు. కేవలం ఒక గురువుగా మీరు యాక్సెప్ట్ చేయాలి అనంటే, ఒక గురువుకి లక్షణాలుంటాయి. ఫస్ట్ గురు పరంపరలోంచి వచ్చుండాలి. ఇలా అనమాట. సో, ఇలా చాలా విషయాలుంటాయి. మీకు తెలియక ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్యం చెప్పడం, మీరు నమ్మేయడం ఇలా జరిగి మీరు లాస్ట్‌కి విశ్వాసం కోల్పోతున్నారు జ్యోతిష్యం మీద. ఎందుకంటే ఒకళ్ళు కరెక్టే చెప్తారు. ఒకళ్ళు మళ్ళీ రాంగ్ చెప్తారు. ఒకళ్ళు ఏదో చెప్తారు. సో, ఈ కన్‌ఫ్యూజన్‌లో పడి అసలు జ్యోతిష్యమే లేదనుకుంటున్నారు. ఇది తప్పు. ఇప్పుడు నేనున్నాననంటే ఈ జ్యోతిష్యం నేర్చుకున్న సమయం అంటే ఈ 7 ½ ఇయర్స్‌లో జ్యోతిష్యం మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి ఏదో ఉంది. లేకుండా జరగదని నేను చిన్నప్పటి నుంచి బాగా నమ్ముతాను. అంటే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ పర్పస్. అంటే ఏది జరిగినా ఒక పర్పస్ ఉందని నేను బలంగా నమ్ముతా. అలాంటి మన పర్పస్‌ని మనం అన్వేషించాలి గదా! ఆ అన్వేషించినప్పుడు మనకి తెలియజేసేదే జ్యోతిష్య శాస్త్రం. ఇది తప్పితే భూమి మీద ఇంకో శాస్త్రం ఏదీ లేదు.
మన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని చెప్పేది. పాస్ట్ లైఫ్‌లో మనం ఏం చేసామో చెప్పుద్ది. ప్రెజెంట్ లైఫ్‌లో మనం ఆ కర్మలను అనుసరించి ఎలాంటి లైఫ్‌ని మనం లీడ్ చేయాల్సొస్తదని చెప్పుద్ది. ఎండింగ్ డేస్ అంటే మరణ సమయంలో సునాయాస మరణం ఉంటదా? లేదంటే మంచం పట్టి కష్టమైన మరణం ఉంటదా? అసలు మరణం ఎలాంటి మరణం ఉంటది? ఇది కాకుండా ఈ జన్మలో మనం చేసే కర్మల్ని అనుసరించి నెక్స్ట్ లైఫ్ ఎలా ట్యూన్ అవుతుంది? అంటే మన జాతక చక్రం ద్వారా ఈ అన్ని పాయింట్స్‌ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. దీంట్లో రిలేషన్స్ అనమాట. అంటే తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, భార్య గురించి, సోదరుల గురించి, ఎవ్రి రిలేషన్ ఫ్రెండ్స్ గురించి, సొసైటీ, బంధుమిత్రులు వాళ్ళందరూ మనతో ఎలా ఉంటారు? మనం వాళ్ళతో ఎలా ఉంటాం? ఒకటని కాదు. జ్యోతిష్య శాస్త్రంలో ఎవ్రీథింగ్ అంటే మన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు మొత్తం తెలిసిపోతాయన్నమాట. అలాంటి గొప్ప విద్యని ఈరోజు కొంచెం కొంచెం సగం సగం నేర్చుకొని ఆ! విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నారు అందరూ కూడా. నేనున్నాననంటే ఇంచుమించు ఒక 400 మెంబర్స్ జ్యోతిష్యులు అంటే ఈ ఫలానా సో అండ్ సో జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఈ 7 ½ ఇయర్స్‌లో 400 మంది పైన జ్యోతిష్యుల దగ్గరికి తిరిగాననమాట. అసలు అన్వేషిందాం ఎవరిలో ఏ జ్ఞానం ఉందో తెలీదు. ఎవరు కరెక్టు, ఎవరు రాంగు అన్వేషిద్దామని చెప్పి చాలా వరకు తిరిగా. దీంట్లో నాకు మీరు నమ్మరు ఒక్కళ్ళు కూడా యాక్యురేట్ లేరు. వాళ్ళందరూ కూడా పుస్తక జ్ఞానం. పుస్తకాన్ని నమ్మి, ఆ పుస్తకం ఏదైతే జ్ఞానాన్నిచ్చిందో అదే నిజమని నమ్ముతూ వచ్చేసారాళ్ళు. అంతే తప్ప రియల్ లైఫ్ ప్రిన్సిపల్స్‌ని అక్కడ అప్లికేబుల్ అవుతున్నాయో లేదో చూడకుండా అంటే అప్లై చేయాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు జ్యోతిష్యం ఉంది. ఇప్పుడు నేను నేర్చుకున్న పద్ధతిలో ఒక జాతక చక్రం తీసుకొని, మా గురువు గారు గురు పరంపరలో మాకేం చెప్పారనేది నేను అప్లై చేసి, అది మీ లైఫ్‌లో జరుగుతుందా లేదా అని అడుగుతా ఫస్టు. ఆ వచ్చినోళ్ళని కూడా ఏమీ చెప్పొద్దంట. మీ గురించి నాకేమీ చెప్పొద్దు. నేను ఇక్కడి నుంచే చూసి చెప్తా. సో, నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. అది నేను చెప్పేది కరెక్ట్ అవుతుందా? రాంగ్ అవుతుందా? ఏ ప్లానెట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో వాళ్ళు నా దగ్గరికొచ్చారు? అసలు ఎందుకొచ్చారు? అంటే వాళ్ళు పుట్టిన ఇన్ని సంవత్సరాల కాలంలో లేనిది, ఈ రోజే నా దగ్గరికి ఎందుకు రావాలి? సో, కారణం లేకుండా జరుగుద్దంటారా? డెఫినిట్‌గా రీజన్ ఉంటది. సో, అది కూడా నేను చూసుకుంటా. క్రాస్ చెక్ చేసుకుంటా. సో, అదనమాట. అలా ఈ 400 మంది జ్యోతిష్యుల దగ్గర నేను తిరిగిన తర్వాత నేను తెలుసుకున్నదేంటంటే, వాళ్ళందరూ ఈ పుస్తక జ్ఞానాన్ని నిజమని నమ్ముతున్నారు. అంతే తప్ప అది రియల్ లైఫ్‌లో అప్లై చేసి అది అవుతుందా లేదా అని చూడట్లా. వాళ్ళకంత టైము ఉండదు. అంత రీసెర్చ్ చేసి మైండ్ సెట్ కూడా ఉండట్లా. తర్వాత విషయం. నాదేంటంటే గురు పరంపరలో వచ్చింది. మాకు లిఖితపూర్వక ఆధారాలుండవు. కానీ మేము రిఫరెన్స్ మెటీరియల్‌గా తీసుకునేది మాత్రం బృహత్పరాశర హోరా శాస్త్రాన్నే తీసుకుంటాం. ఎవ్వరం చెప్పాలన్నా ఈ నవగ్రహాలను బేస్ చేసే చెప్పాలి. బట్ ఈ రిఫరెన్స్ మెటీరియల్‌ని మేము యూజ్ చేసుకుంటాం అంతే. బట్ మా ప్రిన్సిపల్స్, మా వే ఆఫ్ అనాలిసిస్ అన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయన్నమాట. అందుకే యాక్యురేట్‌గా ఉంటాయి. అత్యంత పురాతనమైన జ్యోతిష్య పద్ధతి మాది కాబట్టి, నేను కన్సల్టేషన్ స్టార్ట్ చేశాక అంటే ఫస్ట్ 2000 ఈ జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు ఒక 2000 చార్ట్స్ పైనే స్టడీ చేశా. కన్సల్టేషన్ అనుకోకుండా త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగా 700 ప్లస్ క్లయింట్స్ నాకు ఈరోజు ఉన్నారు. నేను ప్రొఫెషన్‌గా డిసైడ్ అవ్వలా. బట్ యూనివర్స్ నన్ను అటు పుష్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇంకా నా లైఫ్ పర్పస్ నాకు ఫుల్‌గా అయితే తెలీలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఈ జ్యోతిష్య విద్య నలుగురికి ఉపయోగపడాలని చెప్పి నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశా. మాక్సిమం అందరికీ చెప్పడానికి ట్రై చేస్తా. బట్ నాకు టైం కావాలి. అండ్ ఇంకోటి కొన్ని మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. చెప్పాను గదా! గురు పరంపరలో మేమొచ్చాం. మేము లిఖితపూర్వకంగా మాకైతే ఆధారాలు లేవు. కానీ మేము చెప్పిన ప్రతీదీ కూడా జరుగుతుంది. సారీ నేను చెప్పేది జరుగుతుందనకూడదు. జరగబోయేది మేము చెప్పగలుగుతున్నాం. అలాగే జరిగింది కూడా చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటి? అది పురాతనమైన విద్య గాబట్టి, పురాతనమైన వే ఆఫ్ యాస్ట్రాలజీ అంటే ఈ జ్యోతిష్యంలోనే అత్యంత పురాతనమైన విధానంతో మేము చెప్తున్నాం గాబట్టి యాక్యురేట్‌గా ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. తర్వాత అయితే నేనెందుకు నమ్మను? మీరడగొచ్చు. మరి మూల గ్రంథమైన బృహత్పరాశర హోరా శాస్త్రే గదా! మరి మీరు దాన్నెందుకు నమ్మరని మీరు నన్ను ప్రశ్నిస్తే, నేను తాళపత్ర గ్రంథాలని నమ్మనండి. యాస్ ఎ సైన్స్ స్టూడెంట్ నేను తాళపత్ర గ్రంథాలను నమ్మను. మీరు కరెక్ట్‌గానే విన్నారు. నేను తాళపత్ర గ్రంథాలని నమ్మను. ఎందుకు నమ్మననంటే, భారతదేశాన్ని ఇన్వేడ్ చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా భారతదేశాన్ని ఆక్రమించాలని చూసారు. ఆ సందర్భంలో, ఆ సమయంలో కొన్ని గ్రంథాలని కాల్చేశారు. కొన్నాటిలనేమో తర్జుమా చేశారు. అంటే ఆళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ మారిపోయినియి. అలాగే ఇంకొకటి సాంస్క్రిట్. మూల గ్రంథం సాంస్క్రిటే. ఈ సాంస్క్రిట్‌లో ఉన్న మూల గ్రంథాన్ని తెలుగులోకి అన్వయించినప్పుడు లేదంటే అనువాదం జేస్తారనమాట. ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు ఇలా వేరు వేరు లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేశారు. ఎగ్జాక్ట్ ట్రాన్స్‌లేషన్ లేదు. సాంస్క్రిట్‌లో
ఒక్క పదం మారితే, ఒక్క ఒత్తు మారితే దాని అర్థం మారిపోద్ది. అలాంటిది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు. ట్రూ యాక్యురేట్‌గా రాయలా. పోనీ రాశారే అనుకోండి. నేనసలు నమ్మనని చెప్పా తాళపత్ర గ్రంథాలు. ఎందుకంటే వీళ్ళు భారతదేశాన్ని ఇన్వైట్ చేసినప్పుడు చాలా శాస్త్రాలను మార్చేశారు. అండ్ ఇయన్నీ పక్కన పెట్టండి. మార్చారా, మార్చలేదు ఇయన్నీ మనకనవసరం. భూమి మీద మానవ మనుగడ స్టార్ట్ అయ్యి లైక్ సైంటిఫిక్‌గా అవనివ్వండి, మన శాస్త్రాల పరంగా అయితే కొన్ని లక్షల సంవత్సరాలు. బట్ సైంటిఫిక్‌గా తీసుకుంటే మినిమమ్ టు మినిమమ్ ఒక 20,000-25,000 ఇయర్స్ అనుకోండి. నేను చెప్పేది తక్కువలో తక్కువ. ఈ తాళపత్ర గ్రంథాల వయసు ఎంతుండాలి? మీరు ఆలోచించండి. సైంటిఫిక్‌గానే తీసుకోండి. ఇప్పుడు శాస్త్రాల పరంగా అయితే సుమారు మనకి 30,00,000 పైన మనకి టైమ్‌లైన్ తెలుస్తుంది. మానవ మనుగడ. ఈ యుగంలో అంటే ఈ కలియుగానికి ముందేమో ద్వాపర యుగం కృష్ణుల వారిది. అంతకంటే ముందు త్రేతాయుగం రాముల వారిది. అంతకంటే ముందు సత్యయుగం. అక్కడ సో, ఈ టైమ్‌లైన్స్ అన్నీ మనం తీసుకుంటే సుమారు ఒక 30,00,000 పైన తక్కువలో తక్కువనమాట. బట్ సైంటిఫిక్‌గా చూస్తే 20,000-25,000 ఇయర్స్ అని సైన్స్ చెప్తుంది. దీన్ని బట్టి మీరు చూస్తే తాళపత్ర గ్రంథాల వయసు ఎంతుండాలి? హ్మ్. కార్బన్ డేటింగ్ చేసి చూస్తే సుమారు వాటి వయసు 2000 ఇయర్సో, 1500 ఇయర్సో తిప్పి తిప్పి కొడితే 2500 ఇయర్స్. ఇప్పుడు మీరు చెప్పండి. మహర్షులు ఈనాటి కాలమోళ్ళా? ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు జీసస్‌కి ముందు అంటే ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. జీసస్‌కి ముందే వాళ్ళు రాసారా? తప్పు గదా! రాములు వారి జన్మ సమయం బట్టి ఆ టైంలో జ్యోతిష శాస్త్రం ఉందని రామాయణం మనకు క్లియర్‌గా చెప్తుంది. సో, ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. సో, అందుకే మేము ఈ తాళపత్ర గ్రంథాలని వీటినన్నింటిని కూడా నమ్మం. బట్ మేము వాటిని రిఫరెన్స్ మెటీరియల్స్‌గా యూజ్ చేస్తాం. అంటే వాళ్ళెంత మార్చినా దాంట్లో ఏదో ఒక నిజం డెఫినెట్‌గా ఉంటది గదా! సో, ఆ నిజం ఏంటనేది మేము గ్రాస్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది మా వే ఆఫ్ పద్ధతనమాట. సో, ఇలా మీకిదంతా ఎందుకు చెప్తున్నానంటే మోసపోకండి. ఎండ్ ఆఫ్ ది డే జ్యోతిష్యం నిజం. రకరకాల పద్ధతులొచ్చేసినియి. కొత్త పద్ధతుల్ని వేటిని కూడా అనుసరించకండి. అవన్నీ అంత యాక్యురేట్ కాదు. ఇంకో విషయం. నేను జ్యోతిష్యంకి సంబంధించి కంప్లీట్‌గా కొన్ని సిరీస్ చేస్తాను. అంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్ అనమాట. అంటే నేను జ్యోతిష్యం నేర్పించను. అసలు జ్యోతిష్యునికి ఉండాల్సిన లక్షణాలేంటి? అసలు జ్యోతిష్యం భూమి మీద ఎలా ఆవిర్భవించింది? అసలు జ్యోతిష్యం నిజమా? అబద్ధమా? ఇలా మొదలుపెట్టానమాట. అలాగే జ్యోతిష్యుని దగ్గరికెళ్ళినప్పుడు మీరసలు జ్యోతిష్యుడిని అడగాల్సిన విషయాలేంటి? తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ప్రశ్నించండి. ఇవన్నీ ఇలాగ జ్యోతిష్యానికి సంబంధించి కొన్ని కంటిన్యూస్ సిరీస్ నేను లాంచ్ చేస్తా. మీరు చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తే అసలు జ్యోతిష్యం ఏంటి? జ్యోతిష్యంకున్న పట్టేంటి? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలుసుకోవడంలో జ్యోతిష్యం అంత అత్యద్భుతమైన శాస్త్రం అని మీకే తెలిసిపోతుంది. సో, ఇదనమాట సంగతి. సో, ఇవన్నీ కూడా నేను నా ఛానెల్ ద్వారా మీకు డీకోడ్ చేసి చూపిస్తా. ఫైనల్‌గా అంటే నేను చెప్పేదేంటంటే జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, వాస్తు, ముఖ సాముద్రికం, తర్వాత హస్త సాముద్రికం అదే పామ్ రీడింగ్ అంటారు గదా! చేయి చూసి జాతకం చెప్పడం. సో, ఇలాంటి విద్యలన్నీ ఉన్నాయి. బట్ నాకు బాగా వచ్చిన విద్యలేంటంటే వీటిలో జ్యోతిష్యం బాగా వచ్చు. హస్త సాముద్రికం చూడగలను. సంఖ్యాశాస్త్రం జస్ట్ నాలెడ్జ్ ఉంది. ముఖ సాముద్రికం ఫేస్ రీడింగ్ పక్కా చూసి నేను క్లియర్ కట్‌గా వాళ్ళెలాంటోళ్ళు, వాళ్ళ పద్ధతులేంటి అన్నీ కూడా క్లియర్‌గా చెప్పగలను. సో, ఇదనమాట. అండ్ వాస్తుకి సంబంధించి నేను ప్లాన్స్ వేయనండి. నేను ఓపెన్‌గా చెప్తున్నా. వేయలేక కాదు. వాస్తు శాస్త్రం చెప్పిన ప్లాన్స్ పురాతనమైన ప్లాన్స్. అంటే ఇప్పుడున్న బిల్డింగ్ ప్లాన్స్ కాదు. మీరిదొక్కటి ఆలోచించండి. ఒకానొకప్పుడు విశ్వకర్మ వాస్తు శాస్త్రం అనివ్వండి, శల్య వాస్తు రకరకాల మళ్ళీ ఈ వాస్తులో మోర్ దాన్ అసల 10-15 టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఏదని ఫాలో అవుతాం మనం? పక్కన పెట్టండి. నా వరకు మా గురువుగారు నాకు నేర్పించిందేంటంటే, వాస్తు మేము నమ్మవలసొస్తే అంటే వాస్తు మేము ప్లాన్స్ ఎయ్యాలనంటే ఓన్లీ పురాతన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్లాన్స్ మాత్రమే వేస్తాం. కానీ ఈ రోజుల్లో మీకయి నచ్చవు. 100% మీకు నచ్చవు. వాస్తుకు అనుగుణంగా ఈరోజు ఒక్క ఇల్లు గూడా లేదు. ఈశాన్య మూల బావుండాలి. బావులు ఎంతమంది పెడుతున్నారు? చిన్న నుయ్యి కింద తీసి అక్కడ వాటర్ పెట్టేసి అది బావంటున్నారు. అది బావా? తర్వాత ఎప్పుడూ కూడా ఇంటికి ఎంట్రన్స్ మనం ఏదైతే గర్భం లోపలికి వెళ్తున్నామో సింహద్వారం, సింహద్వారానికి అటు ఇటు కిటికీలుండాలి. డెఫినెట్‌గా 2 కళ్ళనమాట. ఎంతమంది పెడుతున్నారు ఈరోజు? అలాగే సింహద్వారంకి 2 తలుపులుండాలి. ఓపెనింగ్ అనమాట. మన నోటికి 2 పెదాలు ఎలా అయితే ఉన్నాయో, మన ఇంటికి తలుపులు గూడా 2 ఉండాలి. ఓపెన్ అవ్వాలి. ఎంతమంది 2 డోర్స్ పెడుతున్నారు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటి గాదు. చాలా ఫ్లాలున్నాయనమాట.
అందువల్లే ఈరోజు మనుషులకి వాస్తు మీద కూడా విశ్వాసం పోతుంది. అండ్ చాలామంది దెబ్బతింటున్నారు. జాతకం ఎంత బాగున్నప్పటికీ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశా. ఇల్లు కూడా మన జీవితాన్ని మారుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే జాతకమే. ఆబ్వియస్‌గా 99% జాతక చక్రంలో ఉన్నదున్నట్టే జరుగుద్ది. బట్ వాస్తు పరంగా మనం చూసుకుంటే ఇది దానికి తోడ్పడుతుందనమాట. అంటే జాతకంలో మనకు పాజిటివ్ ఉందనుకోండి, ఇల్లు బాగా కట్టుకున్నామనుకోండి, ఈ ఇల్లు ఆ పాజిటివ్ ఔట్‌కమ్స్‌కి తోడ్పడతది. అదే జాతకంలో నెగెటివ్స్‌కి ఇల్లు తోడ్పడిందనుకోండి, అప్పుడేం జరుగుద్ది? ఆ నెగెటివ్స్‌కి ఈ వాస్తు షేక్ హ్యాండ్ ఇస్తదనమాట. దా చేద్దామని. అలా సఫర్ అవుతారు. సో, అందుకననమాట. అంటే నేను వాస్తు ప్లాన్స్ అయితే వేయను గానీ, ఉన్న వాస్తులో ఏవైతే తేడాలున్నాయో వాటన్నింటిని కూడా నేను క్లియర్ చేయగలను. నేను చెప్తా పలానాది బాలేదు, పలానాయి చేసుకోండి. అలా అని చెప్పి పెట్టుబడితో కూడుకున్నయి నేను చెప్పను. 100% అది పెట్టుబడితో కూడుకున్నదైతేనే చెప్తా. లైక్ ఈ గోడ తీసేయండి. అంత ఈజీగా చెప్పను నేను. 100% ఆ గోడ తీయాలంటానే చెప్తా. లేదా చెప్పనసలు. సో, ఇలా అనమాట. అంటే చాలా మిస్టేక్స్ అండి. ఈ మధ్య కాలంలో జ్యోతిష్యం పొల్యూట్ అయిపోయింది. అన్ని విద్యలు. వాస్తు శాస్త్రం పొల్యూట్ అయిపోయింది. సంఖ్యాశాస్త్రం ముఖ్యంగా చెప్తున్నా అది కూడా పొల్యూట్ అయిపోయింది. నిజమైన సంఖ్యాశాస్త్రం లేదు. ఇది అంటే నేను చెప్పేదేంటంటే, ఈ కలియుగంలో నిజమైన విద్యలు అంతరించిపోతాయండి. నేను చెప్పలా. మనకి శాస్త్రాలు క్లియర్‌గా చెప్తున్నాయి. రాను రాను కాలక్రమేణా కలిపురుషుడనే రాక్షసుడు మాయలో పడిపోయి, మనిషి నిజానికి దూరమవ్వాలి. అలా మనిషి నిజానికి దూరమైనప్పుడే ధర్మాన్ని వదిలేస్తాడు. ధర్మార్థ కామ మోక్షంలు అంటే వీటన్నింటిని కూడా వదిలేసి చెడు వైపు ప్రయాణం చేస్తాడు. ఇలా చేసినప్పుడే కదా! మళ్ళీ భూమి మీద చెడు పెరుగుద్ది. ఆ చెడు పెరిగినప్పుడే కదా! విష్ణుమూర్తి దశావతారమైన కల్కి అవతారం భూమి మీద రాగలరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే పాపుల్ని శిక్షించి, మంచి వాళ్ళని రక్షించి, మళ్ళీ నెక్స్ట్ యుగాన్ని స్టార్ట్ చేయడం అనమాట. సో, అవన్నీ జరగాలనంటే భూమి మీద పాపం పెరగాలి. ఆ పాపం పెరగాలనంటే కలిపురుషుడు రూలింగ్ ఇప్పుడుంది మన నెత్తి మీద ఆయనున్నారు. ఆ! సో, ఏదో ఒక రూపేణ మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చాలా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తున్నాను కదా! స్పిరిచువాలిటీ డివిజన్‌లో నేను ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తా. ఓకే. వీడియో లాగ్ అవుతుంది. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, జ్యోతిష్య విద్య ఉంది. ఒరిజినల్‌దుంది. అండ్ ఈ వీడియో ద్వారా ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయా. నాకు జ్యోతిష్యం నేర్పించిన వాళ్ళు చాలామందున్నారు. బట్ గురువులుగా నేను యాక్సెప్ట్ చేసుకున్నది మాత్రం ఐదుగురిని. ఐదుగురిని నేను నా గురువులుగా యాక్సెప్ట్ చేశా. అండ్ న్యూమరాలజీ పరంగా మా మేడమ్ ఒక ఆవిడున్నారు. ఆవిడని నేను యాక్సెప్ట్ చేశా. మిగిలిన ఇంకెవ్వరిని కూడా నేను నమ్మను. వాస్తు పరంగా నాకైతే గురువులెవరు లేరండి. నాకు నేనుగానే రియల్ లైఫ్‌లో అప్లై చేసి, కొన్ని బుక్స్ చదివి, ఆహ్, కొంతమంది వాస్తు పండితుల దగ్గరికి వెళ్లి నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని, ఇలా చాలా వరకు నా ఓన్‌గా నేను నేర్చుకున్నా. అండ్ అప్లికేబుల్ అవుతున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేనేవైతే రెమెడీస్ ఇచ్చానో, ఏమైతే క్లియర్‌గా చెప్తున్నానో అవన్నీ కూడా రియల్ లైఫ్‌లో వర్కౌట్ అవుతున్నాయి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంట్లో నాకు ఇంచుమించు ఒక 3000 బుక్స్ వరకు ఉన్నాయి. మినీ లైబ్రరీ బిల్డ్ చేసుకున్నా. నా రీసెర్చ్‌లో భాగంగానే లాస్ట్ 7 ½ ఇయర్స్ నుంచి ఈ బుక్స్ అన్నీ కూడా చదివాననమాట. చాలా వరకు. నాకు చదవడం చాలా ఇష్టం. అంటే తెలుసుకోవాలి కదా! మానవ పుట్టుక ఎందుకొచ్చింది? ఇప్పుడు జంతువులకి బ్రెయిన్ ఉంది. మనకి బ్రెయిన్ ఉంది. అవి పిల్లల్ని కంటాయి. మనము పిల్లల్ని కంటాం. అవి తింటాయి. మనము తింటాం. బట్ వాటి నుంచి మనల్ని వేరు చేసేది ఏంటి? ఏ లక్షణం? మనిషి మేధస్సుని రీసెర్చ్ కోసం వాడొచ్చు. జంతువులేమి వాడలేవు. కేవలం మనిషి మాత్రమే వాడగలడు. అంటే భగవంతుడు ఆలోచన అనే విత్తనాన్ని మనకెందుకు ప్రసాదించాడు? మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం కోసం. మనల్ని మనం తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ లైఫ్ ఏంటి? పాస్ట్ లైఫ్ ఏంటి? ప్రెజెంట్ ఏంటి? అసలు ఈ మాయ, ఈ కష్టాలేంటి? సుఖాలేంటి? అలాగే చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు పాపాలు చేసేవాడేమో హ్యాపీగా ఉన్నాడు. ఆహ్, మేమేమో పుణ్యాలే చేస్తున్నాం. అయినా సరే మాకు కష్టాలున్నాయి. ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. నాకు నిజంగా నవ్వొస్తది. అంటే ఎందుకు నవ్వు ఎందుకు నవ్వొస్తదని అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. పాస్ట్ లైఫ్‌లో వాడు పెట్టాడు. నలుగురికి పెట్టాడు. ఆ పుణ్యం వాడిని కాస్తుంది. ఆ పుణ్యం కాయడం వల్ల ఈ లైఫ్‌లో ప్రస్తుతానికి తనకి పాజిటివ్ ఔట్‌కమ్స్ చూస్తున్నాడు. అలా అని నెగెటివ్స్ చేసాడనుకోండి ఈ లైఫ్‌లో డెఫినిట్‌గా నెక్స్ట్ లైఫ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. 100%. పోనీ ట్రాన్స్‌ఫర్ అవ్వలా. నాకు తెలిసి ఈ కలియుగం ఫాస్ట్ టైమ్‌లైన్ నేను అబ్జర్వ్ చేశా. శాస్త్రం చెప్పేదేంటంటే ఎవరైనా పాపాలు చేస్తే 14 తరాలు తగులుతాయంట. బట్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఈ కలియుగంలో వితిన్ 3 జనరేషన్స్ అంటే వీళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ మనవలు డెఫినిట్‌గా ఈ 3 జనరేషన్స్‌లో తగిలేస్తున్నాయి. దానికి ప్రూఫ్ ఏంటంటే ఇతను బాగా కూడబెట్టొచ్చు. ఏ తప్పులు చేసో, పాపాలు చేసో.
కొడుకు అజ్ఞానంతో పుడతాడు. చదువు ఉండకపోవచ్చు. మేబీ భార్య జాతకరీత్యా మంచి అదృష్టవంతురాలైతే ఆవిడ, ఈ కొడుకు కొంచెం మంచిగా పుట్టొచ్చు. బట్ థర్డ్ జనరేషన్ డెఫినెట్‌గా మనవల ఆస్తిని పాడు చేసేవాళ్ళే పుడతారు. పోనీ ఆస్తి పాడు చేయలేదండి. అన్నీ బావున్నాయి. అనారోగ్యంతో పుడతారు. లేదా మధ్యలో మరణించడం. ఇవన్నీ ఏంటి? కారణం లేకుండా ఎందుకు జరుగుతాయి? సరే ఇంక పుణ్యం చేసేవాళ్ళ లెక్కకొద్దాం. పాస్ట్ లైఫ్‌లో ఆళ్ళు కొన్ని పాపాలు చేసి ఉన్నారు కాబట్టి, ఈ లైఫ్‌లో ఈళ్ళు కష్టాలు పడుతున్నారు. అండ్ ఈ లైఫ్‌లో పుణ్యాలు చేశారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టే మాక్సిమం నెక్స్ట్ లైఫ్‌కి మంచి లైఫ్ ఉంటది వీళ్ళకి. లేదా వీళ్ళ 3 జనరేషన్స్‌లో అంటే వీళ్ళ పిల్లలే అభివృద్ధిలోకి రావడం, లేదా మనవలే అభివృద్ధిలోకి రావడం, మంచి పుష్కలంగా అంటే లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటది ఆళ్ళకి. సో, ఇదనమాట ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, కర్మ నుంచి ఎవరో తప్పించుకోలేరు. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అనమాట. అలా వెళ్ళింది ఇలా తిరిగొచ్చేస్తది. 100% ఎవ్వరం తప్పించుకోలేం. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరో చూడట్లేదు అనుకుంటాం. పంచభూతాలు ఆకాశం, నీరు, నిప్పు, భూమి, గాలి అయన్నీ మనలోనే ఉన్నాయి. సో, చెప్తా ఇవన్నీ కూడా నేను కాలక్రమేణా వీడియోస్ రూపంలో మెల్లమెల్లగా మీకన్నీ అర్థమయ్యేలా చెప్పుకుంటూ వస్తా. బాగా వినండి. అధ్యయనం చేయండి. మానవ పుట్టుకకు కారణం ఏంటో తెలుసుకోండి. నాకు ఎంతైతే తెలుసో, నా రీసెర్చ్‌లో నేనేవైతే తెలుసుకున్నానో, మీకు అందిందామనే మంచి ఉద్దేశంతో మీ ముందుకొచ్చా. చూడండి నేను ఇంతసేపు అసలు యాక్చువల్‌గా చెప్పక్కర్ల. బట్ ఇయన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకోండి. అజ్ఞానం వైపు వెళ్ళకండి. జ్ఞానం వైపు రండి. అందరు జ్యోతిష్యుల్ని జ్యోతిష్యులుగా యాక్సెప్ట్ చేయకండి. అలాగే అందరు గురువుల్ని గురువులుగా యాక్సెప్ట్ చేయకండి. అన్ని విషయాలు నేను క్లియర్‌గా ఒక్కోటొక్కోటి చెప్పుకుంటూ వస్తా. తెలుసుకోండి, అధ్యయనం చేయండి. అలాగే జ్యోతిష్యం సీరీస్‌లో ఇందాక నేను చెప్పినట్టు 1 బై 1 వీడియోస్ లాంచ్ చేస్తా. అన్నీ తెలుసుకోండి. అంటే జ్యోతిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు దగ్గర మొదలుపెట్టి, మనం ఏం తెలుసుకోవాలి, అసలు ఎలా ప్రశ్నించాలి, అసలు పాస్ట్ లైఫ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అసలు జ్యోతిష్యం మనకి ఏమేమి చెప్తుంది, ఎలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ కింద లైక్ వితిన్ 8-10 మినిట్స్ వీడియోస్ కింద మీకు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. ఒక్కొక్కటి వీడియోకి ఒక టాపిక్ తీసుకొని యాస్ట్రాలజీ సిరీస్ అనమాట. యాస్ట్రాలజీ రీసెర్చ్ బై విహాస్ సంకేతం అని చెప్పి మీకు ఒక ప్లేలిస్ట్ కూడా ఇస్తా. దాంట్లో చూడండి. తర్వాత ఎవరికైనా కన్సల్టేషన్స్ కావాలంటే ఇక్కడ వాట్సాప్ నంబర్ డిస్‌ప్లే చేస్తా. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. సో, కన్సల్టేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్‌గా పంపిస్తాను. బట్ నాకు టైం కావాలండి. నేననే కాదు మా గురువులుగా కానీ, నేను కానీ ఓపెన్‌గా చెప్తున్నా. మేము మాక్సిమం అండి ఎవ్వరిని నమ్మకండి. నేను ఓపెన్‌గా చెప్తున్నా. పర్ డే రోజుకి మనం ఖచ్చితంగా జ్యోతిష్యం చెప్పాలి. ఫుల్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయాలనంటే మాక్సిమం ఐదుగురికండి. ముగ్గురు తప్పితే ఐదుగురండి. అంతకు మించి ఒకరోజు జ్యోతిష్యం చెప్పలేము ఎక్కువ మందికి. అసలు మీరు అర్థం చేసుకోండి ఇది నిజం. 100% నిజం. నా దగ్గరికి వచ్చినోళ్ళందరికీ ఆ విషయం తెలుసు. సింపుల్‌గా వెళ్తారు. పలానా దోషం ఉందంటారు. అంతేనా మీ లైఫ్? ఆ దోషం గురించి చెప్పించుకోవడానికా మీరు వెళ్ళేది? యాప్స్ వచ్చేసినాయిగా మీకు మీరే చూసుకోవచ్చు. సో, ఇవన్నీ తప్పు. అసలు మీ పుట్టుకకు కారణం తెలుసుకోవాలి మీరు. పాస్ట్ లైఫ్‌లో ఏం చేశారు? ఈ లైఫ్‌లో ఏం జరుగుతుంది? నెక్స్ట్ లైఫ్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే కదా! మీ లైఫ్‌ని మీరు ట్యూన్ చేసుకోగలరు. సో, ఇవన్నీ తెలుసుకోకుండా సింపుల్‌గా వెళ్లి పలానా దోషాలున్నాయి పరిహారం చేసేసుకోండి అయిపోద్దంటే అసలు కరెక్టా అది? ఒకసారి ప్రశ్నించుకోండి. వర్కౌట్ అవ్వదండి. అందుకే మీరు పలానా హోమాలు చేసినా మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకవుతది? ఎగ్జాంపుల్ చెప్తా. వీడియో లెంత్ అయిందని అనుకోకండి. మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే కొంచెం ఎడ్యుకేట్ అవ్వాలి. అర్థం జేసుకోండి. వీడియో లెంత్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా నేను. ఎడ్యుకేట్ చేయడం నా ధర్మం. చెప్తానండి. వింటే వింటారు. లేదా కనీసం నా ఆప్తమిత్రులైనా ఆ వీడియో చూస్తారు గదా! కనీసం కొంతమందన్నా ఉంటారు గదా చూసేవాళ్ళు. వాళ్ళ గురించనే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను శ్రీ మహావిష్ణువు భక్తుడిని. శివుడిని పూజిస్తా. ఇంకో కన్నుగా చూసుకుంటానాయన్ని. బట్ శ్రీ మహావిష్ణువు నాకు అత్యంత ప్రేమనమాట. శ్రీకృష్ణుడు. ఆయన అవతారమైన శ్రీకృష్ణుడంటే పంచప్రాణాలు. సో, ఇదనమాట. చెప్తున్నా వినండి. పూర్వజన్మలోనండి ఒకళ్ళు 75 సంవత్సరాల వరకు బ్రతికారు. అంటే ఇంక ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తా. ఎగ్జాంపుల్ చెప్తానండి. పూర్వజన్మలో ఒకతను 25 ఏట పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయింది. భార్యని చిత్రహింసలు పెడుతున్నాడు. భార్య చాలా మంచిది. ఎంతసేపు భర్త కొట్టినా, తిట్టినా, ఏం చేసినా భగవంతుడి దగ్గరికెళ్ళి, "స్వామి నా భర్త మారాలి స్వామి, నా భర్తను కొంచెం మార్చు స్వామి" అని చెప్పే దండం పెట్టుకుంటది తప్పితే, నా భర్త పాడైపోవాలి, నా భర్త నాశనం అయిపోవాలి, ఏ స్త్రీ కూడా కోరుకోదండి. అలాంటి స్త్రీ అంటే ఒక మంచి ఇల్లాలు. ఇంకా అనమాట. ఇంకా అంటే నేను చెప్తా చూడండి. స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్దాం. ఒక మనిషి పాపాల్ని ఎలా పెంచొచ్చో సింపుల్ మనం అనాలిసిసే గదా! అంటే సింపుల్‌గా మనం చెప్పుకుంటున్నాం, ఊహించుకోవడమే కదా!
అమ్మాయి పుణ్యస్త్రీ. ఆవిడ ఇల్లాలు. ఓకేనా. భర్తే ప్రపంచం అనుకుని బ్రతుకుతుంది. అలాంటి భార్యని మనోడు చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, తిట్టడం రకరకాలనమాట. తాగేసొచ్చి ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చేశాడు. సో, ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఇంకా పాపం పెంచుదాం. అమ్మాయి అత్తమామగారిని తల్లిదండ్రుల్లా చూసుకుంటుందండి. ఇంక తల్లిదండ్రులే. ఇంకా తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఆళ్ళు మంచం పడితే సేవలు చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ ఒక తల్లిదండ్రులకి ఎలా చేస్తారో అత్తమామగారిని అంత సంతోషంగా చూసుకుంది ఆ అమ్మాయి. సో, అలాంటి ఇల్లాలని ఇతను బాధ పెట్టాడు. ఎంత పాపాత్ముడై ఉంటాడు. 2 పాపాలు. ఇంకా అనమాట. ఇంకా హైయెస్ట్ చెంపుతా. అంటే ఈళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్‌కి పెళ్లి చేసుకున్నారు కదా! 75 ఇయర్స్ వరకు వీళ్ళ మ్యారీడ్ లైఫ్ కొనసాగింది. 75 వచ్చిన తర్వాత చనిపోయారండి. ఇక్కడ మనం తీసుకుంటే 50 ఇయర్స్ కదా! 50 సంవత్సరాలు. అంటే ఆ స్త్రీ యొక్క బాధనే పాపంగా ఈయన ఎన్ని సంవత్సరాలు పొందాడు? 25కి పెళ్ళయ్యి 75 అంటే 50 ఇయర్స్ పాపాన్ని మూటగట్టుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఈ 50 సంవత్సరాల్లో కూడా ఈవిడ ఎప్పుడూ భర్తకి రివర్స్ అవ్వలా. భగవంతుడికే దండం పెట్టుకుంది. పూజలు చేసుకున్నారావిడ. అత్తమామగారులను చూసుకున్నారు. అంటే ఒక భార్యగా తన యొక్క కర్తవ్యాన్ని తను కరెక్ట్‌గా నిర్వర్తించింది. అలాంటి భార్యని ఇతను 50 సంవత్సరాలు బాధ పెట్టాడండి. మీరు ఆలోచించండి. నెక్స్ట్ లైఫ్‌లో ఇతను బాగా గుర్తుపెట్టుకోండి. రెసిప్రోకల్ అవుతాయన్నమాట. అంటే భర్త భార్య అవుతాడు. భార్య భర్త అవుతది. ఇతను ఆ భార్యని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈ జన్మలో ఆ భార్య ప్లేస్‌ని ఇతను తీసుకుంటాడు. సృష్టి ఇలాగే పనిచేస్తదండి. కర్మ సిద్ధాంతం మొత్తం స్టడీ చేశా. మీకన్నీ చెప్తా. ఆ స్త్రీ రూపం తిను పొందాడు కదా! ఇతనికి ఈ స్త్రీ రూపం పొందిన ఇతనికి ఆ వచ్చి భర్త మంచోడు రాడండి. సేమ్ ఇతను ఎలా అయితే బాధలు పెట్టాడో అలాంటి బాధలు పెట్టి భర్తే వస్తాడు. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. అంటే 50 సంవత్సరాల పాపాన్ని మూటగట్టుకున్న ఈయనకి తినని అర్థం చేసుకోని భర్త వస్తాడు నెక్స్ట్ లైఫ్‌లో. జెండర్ మారిపోద్ది. ఇతనేమో భార్య కింద పుడతాడు. భర్తేమో నెగెటివ్‌గా వస్తాడు. ఇప్పుడు ఈ భర్త ఈమెని ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఈవిడ అనుకుంటది. నేను ఏ జన్మలో ఏం పాపాలు చేశానో నాకు ఎలాంటి భర్త వచ్చాడేంటి? నాయనా తండ్రి అని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకోవడం. ఎవరైనా నలుగురొస్తే నలుగురు చెప్పుకొని బాధపడడం. ఇలా లైఫ్ కొనసాగిస్తూ ఉంటది. మధ్యలో ఒక జ్యోతిష్యుడు వస్తాడండి ఈవిడ లైఫ్‌లోకి. అనుకోకుండానో, ఫ్రెండ్స్ ద్వారానో ఎలాగోలాగా ఒకళ్ళొస్తారు. సింపుల్‌గా ఈవిడెళ్తది. వెళ్తే ఈళ్ళకి మాక్సిమం నేను అబ్జర్వ్ చేసేదేంటంటే అండి, కుజదోషం గాని, కాలసర్ప దోషం గాని, భార్యాభర్తల స్థానాలు డ్యామేజ్ అయిపోతాయండి జాతకంలో. లేదా శుభకార్య స్థానం గూడా డ్యామేజ్ అయిపోద్ది ఒక్కొక్కళ్ళకి. సో, ఈ స్థానాలు డ్యామేజ్ అవుతాయి. ఇది అధ్యయనం చేసి కరెక్ట్‌గా చెప్పి జ్యోతిష్యుడు ఉండడండి. సింపుల్‌గా ఆయన ఏం చేస్తాడంటే, కుజదోషం ఉంది మీకు, లేదా పలానా కాలసర్ప దోషం ఉంది. అందువల్లే మీకు ఇలాంటి భర్త వచ్చాడు. మీరు పలానా చోటన పలానా హోమం చేసుకోవాలి, పలానా పూజలు చేసుకోవాలి. అప్పుడే గాని మీ భర్త మారరు. బట్ చేసుకుంటే డెఫినిట్‌గా మారిపోతారని హామీ ఇస్తారు. నేను ప్రశ్నిస్తున్నా ఆస్ట్రాలజర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మనస్సాక్షితో చెప్పండి. 50 సంవత్సరాల పాపాన్ని మూటగట్టుకున్న అతను పూర్వజన్మలో సింపుల్‌గా 2 గంటలు హోమం చేసి ఆ పాపాన్ని తగ్గించేస్తారా? చెప్పండి. ఎన్ని క్షణాలామె మనోవేదనకు గురై ఉంటది. అంత మంచి ఇల్లాలు. ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఆవిడ ఎన్ని బాధలు పడుంటది. అంత బాధనే సింపుల్‌గా ఒక హోమం చేసి 2 గంటల్లో తీసేత్తారా? అసలు జరుగుద్దా? మనిషిని నేనే అంగీకరించనే. భగవంతుడు ఆధీనంలో నడిచే ప్రకృతి, గ్రహాలు వదులుతారా? వదలరు గదా! సింపుల్ పాయింట్. ఇంత చిన్న లాజిక్‌ని మనుషులు మీరు మిస్ అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి. కలిపురుషుడి మాయ వల్ల మీకు అజ్ఞానం కమ్మేస్తది. కమ్మేసి మీకు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలీదు. సో, ఈ ఎగ్జాంపుల్ సినారియో అందుకే చెప్తున్నా మీకు. అంటే ఏది నిజం, ఏది అబద్ధం అనేది మీరు తెలుసుకోండి. సో, 50 సంవత్సరాల పాపాన్ని మూటగట్టుకొని తెచ్చుకున్న ఈయన ఈ జన్మలో అలాంటి భర్తొచ్చినప్పుడు హోమం చెయ్యాలండి. డెఫినిట్‌గా చేయాలి. నేను చెప్తున్నా 100% హోమం చెయ్యాలి. ఎందుకనంటే ఈ హోమం చేయడం వల్ల ప్రకృతికి మంచి జరుగుద్దండి. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈయన యొక్క ఆలోచన అక్కడ అగ్నిదేవుడున్నాడు. అగ్నిదేవుడు. అగ్ని యొక్క ఛాయ, అగ్ని యొక్క కిరణాలు ఈయన మీద పడడం వల్ల ఈయన అజ్ఞానం కొంత తొలగి ప్రకృతికి వీళ్ళేవైతే ఈ హోమగుండంలో పదార్థాలు ఏవైతే వేస్తున్నారో ప్రకృతికి మంచి జరిగి, ఆ మంచి ఈయన అకౌంట్‌లో పడతది. ఇలా జరగడం వల్ల ఈ హోమం చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కాలు ఇరగాలండి. కాలు ఇరిగే చోటన ఏలు ఇరుగుద్ది. ఇరగడం కన్ఫర్మ్. ఇది గుర్తుపెట్టుకోండి. కర్మ సిద్ధాంతం ఇది ఇలాగే ఉంటది.
కర్మ సిద్ధాంతం ఇలానే ఉంటది. తప్పు చేశావా ఫలితం అనుభవించాల్సిందే. భగవంతుడంతటి వాడికే తప్పలేదండి. మనం ఒక లెక్క. పాయింట్ గుర్తుపెట్టుకోండి. కర్మని తగ్గించుకోగలం. ఈ హోమాలు చేయడం వల్ల మన కర్మ తగ్గుతుందే గాని పూర్తిగా పోదు. కాలు ఇరిగే చోటన ఏలు ఇరుగుద్ది. మనం ఇరగ్గొట్టుకోవాల్సిందే. ఎందుకు ఇరగాలి? మనం పాపం చేశాం కాబట్టే కదా! గ్రహాలేమైనా మన శత్రువులే ఏంటి పైనుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, నేను సైకోని అన్నట్టు బిహేవ్ చేయడానికి? లేదండి. భగవంతుడి ఆధీనంలో నడిచి గ్రహాలు మనమన్నా తప్పు చేస్తాం. గ్రహాలు అసలు తప్పు చెయ్యవు. మనం చేసిన పాపానికి మనమే శిక్ష అనుభవిస్తాం. మనం చేసిన పుణ్యానికి కూడా మనమే పుణ్యాన్ని అనుభవిస్తాం. అవిచ్చియే నవగ్రహాలు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. నవగ్రహాల్లో ఏ గ్రహమో గొప్ప కాదు. ఏ గ్రహమో తక్కువ కాదు. అన్నీ ఎక్కువే. బాగా గుర్తుపెట్టుకోండి. గురుగ్రహమే గొప్ప, శని గ్రహమే గొప్ప, కుజగ్రహమే గొప్ప, లేదంటే ఏమో నిత్య శుభులు, నిత్య పాపులు అన్న కాన్సెప్ట్ అనమాట. కుజుడు పాపి, లేదా సూర్యుడు పాపి, లేదా బుధుడు పాపి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ తప్పు. ప్రతి గ్రహం ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రతి గ్రహము మన మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ప్రతి గ్రహము మన బాడీలో ఉన్నాయి. అందరూ ఏమనుకుంటారనంటే, ఆహా! ఓహో! నేను శనికి తైలాభిషేకం చేసేసనెళ్లి, లేదా పలానా హోమం చేసేసాను నాకు శని ఎఫెక్ట్ పోయింది అనుకుంటారు. విషయం ఏంటంటే, మీ ఒంటికొచ్చే నూనుంది చూసారా? ఫ్యాట్. ఏంటది? శనే. మీ బాడీలో కిడ్నీస్ ఉన్నాయి. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? శనే. చెప్పుకుంటూ ఎళ్తే బోలెడుంటాయండి. ఎవ్వరి నుంచి ఎస్కేప్ అవ్వలేం. గురువు, హార్ట్‌కి కారణం. సూర్యుడు, కళ్ళకి కారణం. చంద్రుడు, ఊపిరితిత్తులు. ప్రతీదీ మీరు ఏ గ్రహమన్నా తీసుకోండి. ప్రతీదీ మన బాడీలోనే ఉంది. మనం ఎస్కేప్ అవ్వగలం అనుకోవడం అజ్ఞానం. నాకు ఒకళ్ళు చెప్పారండి. ఒకసారంటే ఏలినాటి శని వచ్చిందంట ఒక అతనికి. అతను ఏం చేశాడంట, బాబోయ్! నేను తప్పించుకోవాలి శని నుంచి ఏదేమన్నా అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడండి. ఏ పనులు చేయలా. కొంచెం ఉన్నవోళ్ళే. ఇంట్లో కూర్చున్నాడంట. మీరు నమ్మరండి. ఇంట్లో చనిపోయాడాయన. ఎలా చనిపోయారని అడిగితే ఈళ్ళేం చెప్పారో తెలుసా? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట ఆయన. ఆళ్ళ సంబంధం ఉందా? శనికి, హార్ట్ అటాక్‌కి సంబంధం ఏమైనా ఉందా? కొలెస్ట్రాల్ పెరిగిపోయిందండి హార్ట్‌లో. కొలెస్ట్రాల్ అంటే శని ఈజ్ కారక ఆఫ్ కొలెస్ట్రాల్ గూడా. అంటే ఎక్కడెక్కడో తప్పించుకున్నాననుకున్నాడీయన. బాడీలోనే ఆళ్ళుంటారు. మనం ఎక్కడి నుంచి తప్పించుకోలేం. గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సిందేంటంటే రెండే 2 మార్గాలండి. పూర్వజన్మ నుంచి పాపాన్నో, పుణ్యాన్నో తెచ్చుకున్నాం కదా! ఆ పాపాన్ని కంట్రోల్ చేయడానికి రెండే 2 మార్గాలున్నాయి. ఈ రెండే మీరు మోసపోకండి. యాక్చువల్ 3 చెప్తా. 3 మార్గాలున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఈ 3 మార్గాలు. ఒకటి ఈ గ్రహానికి సంబంధించిన హోమాలో, పరిహారాలో ఇవన్నీ చేసుకోవడమనమాట. సెకండొచ్చేసి భగవంతుడిని పట్టుకోవడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఏదైతే గ్రహం ఉందో ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలుంటారు. మళ్ళీ ఆ కాన్సెప్ట్‌లో కూడా తప్పులొచ్చేసినియి. ఆహ్, కుజగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటున్నారు. యాక్చువల్లీ తప్పండి. కుజగ్రహానికి ఆంజనేయ స్వామి కారకత్వం. అధిష్టాన దేవతలని కాన్సెప్ట్ వేరు. నేను చెప్పానుగా నేను తాళపత్ర గ్రంథాలని నమ్మను. రియల్ లైఫ్‌లో అది అప్లికేబుల్ అయితేనే నేను నమ్ముతాను. నేను చూసా. రియల్ లైఫ్‌లో అయి చూసాను కాబట్టే నేను చెప్తున్నా. కుజగ్రహానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు. మంగళవారాలు చేయమంటారు కుజుడు బాగోపోతే. ఓకే. అది వరకు ఓకే. చాలా ఉన్నాయండి మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. శనివారమేమో వెంకటేశ్వర స్వామికంటారు. తప్పు. వెంకటేశ్వర స్వామి మనకి గురువారం. విష్ణుమూర్తి గురువు. కాబట్టి మనం గురువారం మాత్రమే ఆయన్ని పూజించాలి. ఈ కలియుగంలో రకరకాల కాన్సెప్ట్స్, రకరకాలుగా మనిషి మారిపోవడం తప్పనమాట ఇవన్నీ. మిస్‌కన్సెప్షన్స్. శనివారం ఎవరిదో చెప్పమంటారా? శివుడిది. సోమవారం గాదు శివుడిది. శనివారం శివుడిది. సోమవారం లక్ష్మీదేవిది. మంగళవారం మీకు చెప్తా వారాలన్నీ ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు కొంచెం నాలెడ్జ్ వస్తది. బాగా గుర్తుపెట్టుకోండి. సోమవారం లక్ష్మీదేవి. మంగళవారం ఆంజనేయ స్వామి. బుధవారం విఘ్నేశ్వరుడు. గురువారం విష్ణువుకి సంబంధించిన ఏ దేవుడైనా కృష్ణుడు మొదలు వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే. శుక్రవారం పార్వతీదేవిని పూజించండి. శనివారం శివుడిని, కార్తికేయుడిని పూజించండి. ఆదివారం రాముల వారిని పూజించండి. నా వీడియో ద్వారా కనీసం మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి లైఫ్‌లో. మీకు ఇష్టదైవం ఇప్పుడు నేను చెప్పిన దేవుళ్ళలో మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, ఆ దేవుళ్ళని ఆ రోజు పూజించి చూడండి. అది కూడా ఇంకోటి చెప్తున్నా. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ట్రై చేయండి. బ్రహ్మ ముహూర్తంలో మీరు పూజించలేకపోయారు. కనీసం సూర్యోదయం అయిన 45 నిమిషాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 6కి సూర్యోదయం అయిందండి. 6 గంటల 45 నిమిషాల్లోపు మీరు పూజించడానికి ట్రై చేయండి. దాన్ని దోషరహిత కాలం అంటారు. అంటే ఆ సమయంలో దోషాలుండవు. ఆ టైంలో భగవంతుడిని మనం దీపధూప నైవేద్యాలతో పూజించుకుంటే పవర్ మన మీద ఎక్కువుంటది. అంటే పాజిటివ్ ఔట్‌కమ్ మనకు వస్తది.
ఓకేనా. ఇది సెకండ్. చెప్పానుగా ఒకటొచ్చేసేమో గ్రహాలకి హోమాలు, పరిహారాలు, శాంతులు ఇవన్నీ. సెకండొచ్చి ఆ గ్రహానికి సంబంధించిన భగవంతుడిని గట్టిగా పట్టుకోవడం. అది సెకండ్. 3 బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికంటే ఈ మూడోది చాలా బాగా పనిచేస్తది. ఇదే బాగా పనిచేస్తది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది గదా! పూర్వజన్మలో భార్యని ఇబ్బంది పెట్టి, బాధలు పెట్టాడు గాబట్టి, ఈ జన్మలో ఆమె స్థానాన్ని ఇతను తీసుకున్నాడు గదా! సో, ఇతనికి ఆపోజిట్‌గా ఉండే భర్తొచ్చాడు గదా! సింపుల్‌గా యాక్సెప్ట్ చేయాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. అంగీకరించాలి ఫస్ట్. ఎందుకంటే కర్మని ఈళ్ళు తప్పించుకోలేరు. అంగీకరించి భర్త అలాంటోడైనా సరే ఈమె ప్రేమించడానికి ట్రై జేయాలి. ప్రేమకు దాసోహం అనాలి. ఈవిడ ఎస్కేప్ అవ్వలేరు. కర్మ ఎక్కువుందనుకోండి అతను మారడు. 100% మారడు. గుర్తుపెట్టుకోండి. ఏ పూజలు చేసినా, ఏం చేసినా అతను మారడు. బట్ ఈమె కర్తవ్యం ఏంటంటే, పలానా తప్పు చేసి పుట్టింది గాబట్టి ఈ జన్మలో, ఇలాంటి భర్తని ఈమె అంగీకరించి ఎదరకి వెళ్ళాల్సిందే. నేను తప్పించుకుంటానంటే కుదరదు. ఇలా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఒకవేళ కర్మ తక్కువగా ఉండుంటే పూర్వజన్మలోది భర్తే మారిపోతాడు. అయ్యో! ఇలాంటి స్త్రీనా నేను బాధ పెట్టాను. తప్పు చేశానే అని ఏదో ఒక సందర్భంలో తనకి పశ్చాత్తాపం వస్తదనమాట. లేదా రాలేదండి. ఏం జరుగుద్దో చెప్పమంటారా? మీ పూర్వజన్మ పాపం ఈ జన్మలో తీరిపోయింది. ఎందుకంటే మీరింకా పాపాన్ని పెంచుకోలా. ఇతన్ని చూసుకోలేదనుకోండి ఈ లైఫ్‌లో కూడా మీరు ఆ పాపము ప్లస్ ఈ పాపము ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ లైఫ్ ఇంకా పాపం వచ్చేద్దును. మీరితన్ని బాగా చూసుకున్నారు కాబట్టి ఈ 2 పాపాలు అంటే ఆ పాపం, ఈ పాపంతో క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ లైఫ్ మీకు మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే థర్డ్ ప్రిన్సిపల్ ఇప్పటివరకు ఎవ్వరో చెప్పలేదండి. నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఫస్ట్ నేనే మీకు చెప్తున్నా. యూట్యూబ్ చరిత్రలో ఇప్పటివరకు మీకు ఎవరో చెప్పలా. బయట కూడా ఎవరు చెప్పరు. 1 గ్రహశాంతులు, గ్రహ హోమాలు ఆ భాగం. 2 గ్రహానికి సంబంధించిన భగవంతుడిని, అధిష్టాన దేవతలను పట్టుకోవడం. ఈ 2 బయట జరిగాయి. 3 మీ కర్మని మీరే తీసుకోవాలి. మీ కర్మని మీరే తగ్గించుకోవాలి. మీ కర్మని మీరే మార్చుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతం. ఎవ్వరు దీని నుంచి తప్పించుకోలేరు. ఎవ్వరు ఇంపాసిబుల్. శ్రీకృష్ణుడికే గాంధారి శాపం వచ్చిందండి. మనమెంత? శ్రీకృష్ణుడు ఆమె శాపాన్ని యాక్సెప్ట్ చేయక్కర్లా. బట్ ఆమె పుణ్యస్త్రీ. భర్త కోసం కళ్ళగంతలు కట్టుకుని జీవితకాలం బ్రతికిన ఒక స్త్రీ. కంటి ముందు తన ఒక కొడుకు చనిపోతానే మనం తట్టుకోలేమే. 100 మంది కొడుకులు ఒక్కసారిగా హతమారిపోయి రక్తపు మడుగులో పడుంటే ఏ స్త్రీకి బాధ రాదండి? ఏ కన్నపేగుకి బాధ రాదు? అది దోషమే గదా! శ్రీకృష్ణుడు కూడా ఆ ప్రాసెస్‌లో ఒక భాగం అయ్యారు గదా! అందువల్ల ఆయన యాక్సెప్ట్ చేశారు. అందుకే ఆయన దేవుడయ్యారు. ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి? నేను దేవుడిని అని అహంభావానికి వెళ్ళలేదే. నేను మనిషిగా వచ్చా. నా ధర్మం ప్రకారం యాక్చువల్‌గా చెడు వైపు నేను నిలబడలా. మంచి వైపు నిలబడ్డా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాను. కానీ ఆ దుష్ట శిక్షణలో ఆ దుష్టుల్ని శిక్షించిన ప్రాసెస్‌లో ఒక మంచి తల్లిని, ఒక మంచి ఇల్లాలని కూడా నేను బాధ పెట్టానే. ఓకే. ఐ షుడ్ యాక్సెప్ట్ హెర్ కర్స్ అనుకున్నారు. ఆమె శాపాన్ని నేను యాక్సెప్ట్ చేశారు. సో, ఇది కర్మ సిద్ధాంతం. కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరు. సో, ఈ 3 ప్రాసెస్‌లేనండి ఒక మనిషి తన యొక్క లైఫ్‌ని మార్చుకోవడానికి ఈ 3 ప్రాసెస్‌లే. దాంట్లో నిజమైనవి ఉంటాయి, అబద్ధాలుంటాయి. ఇంకోటి కలియుగం నేను మరీ మరీ చెప్తున్నాను ఇదే. కలియుగం పాపుల కాలం. పాపులు మాత్రమే ఇక్కడ పడతారు. ఐ మీన్ ఇక్కడ పుడతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. కలియుగం పాపుల కాలం. పాపులు మాత్రమే ఇక్కడ పుడతాం. నాతో సహా అందరం పాపాలు చేశాం గాబట్టే ముందు జరిగిన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో మనం పుట్టి మరణించి మళ్ళీ ఇప్పుడు కూడా పుట్టాం. అంటే ఎన్ని పాపాలు చేస్తే మనం ఇంకా పుడతా ఉన్నాం మనం ఎస్కేప్ అవ్వకుండా. అసలు ఈ జన్మలన్నింటికి రహస్యం ఏంటి? ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే 4 అనమాట. అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి చెప్పాను గదా! ఈ 7 ½ ఇయర్స్‌లో నేను మోర్ దాన్ 3000 బుక్స్ స్టడీ చేశానండి. ఇంకా ఉన్నాయి స్టడీ చేయాలి అయి కూడా. నేను తెలుసుకున్న అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. అర్థం చేసుకున్న వాళ్ళు నాతో ఊర్ధ్వలోక పయనం జేస్తారు. ఈ మనిషి పుట్టుకకు కారణం ఏంటంటే అండి, మనం మధ్యలో భూలోకంలో ఉన్నాం. మన కింద పాతాళ లోకాలున్నాయి. అతల, వితల, సుతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలని కిందున్నాయి. వీ ఇయన్నీ గూడా మనం దాటి ప్రస్తుతం సెంటర్‌లో మనమున్నాం. ఇక్కడ పుట్టాం. అందుకే మనకి కింద జరిగిన అన్ని జీవుల యొక్క స్మృతులు మన బ్రెయిన్‌లో ఉంటాయి. మీకు తెలీదు. ఇదంతా నెక్స్ట్ నేను చెప్తా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనం ఇక్కడి నుంచి ఊర్ధ్వలోక ప్రయాణం జెయ్యాలి. అంటే భూభువర్ స్వర్గలోకాలు మొదలుపెట్టి పైన బ్రహ్మలోకం వరకు. అంటే సో, ఇవన్నీ గూడా దాటుకొని పైకెళ్ళాలి. ఇది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీకు రాదు. ఈ వీడియో ఫస్ట్ వీడియో ఛానెల్‌లో ఇంట్రొడక్షన్ వీడియో. అయినా లెంగ్తీ అయినా నేనెందుకు చేస్తున్నానంటే,
అసలు మీకు నిజం ఏంటని కొన్ని నిజాలన్నా మీకు తెలియాలి. నేను జస్ట్ ఒక 10 నిమిషాల్లో చెప్పేయచ్చండి. బట్ 10 నిమిషాల్లో చెప్పే సబ్జెక్ట్ కాదిది. చాలా వాస్ట్ సబ్జెక్ట్. అంటే పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో, అది సంగతి. మీకు అర్థమైంది కదా! నేను అన్ని విషయాలు కూడా మీకు క్లియర్‌గా చెప్తా. ఓకే. అదండి. ఛానెల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ గుప్త విద్యల ద్వారా ప్రకృతి అంటే ఈ యూనివర్స్ విశ్వం మనకి ఏవైతే సంకేతాలు ఇస్తుందో, ఆ సంకేతాలను నేను డీకోడ్ చేసి, విహాస్ అనే నేను డీకోడ్ చేసి మీకు చెప్పడం కోసం ఈ ఛానెల్ పెట్టా. దీంట్లో భాగమే ఈ ప్రాసెస్ అంతా కూడా. ఈ డివిజన్స్ అన్నీ విడదీసా మీ నాలెడ్జ్ కోసం 6 డివిజన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ 5 డివిజన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్తా. బట్ నేను మాత్రం జ్యోతిష్యం మీద కాన్సంట్రేట్ చేస్తానండి. ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకంటే అవన్నీ నాలెడ్జ్ ఓరియెంటెడ్. ఇప్పుడు నేను చెప్పిన డివిజన్ 1 నుంచి డివిజన్ 5 వరకు జస్ట్ మన నాలెడ్జ్ కోసం తెలుసుకోవడానికి. బట్ ఈ డివిజన్ 6 ఏదైతే ఉందో గుప్త విద్యలు మనం లైఫ్‌లో బ్రతకాలి కదా ఫస్టు. బ్రతకాలి కదా ఫిజికల్‌గా డబ్బు సంపాదించాలి. భార్య పిల్లల్ని లేదా భర్తని పిల్లల్ని లీడ్ చేయాలి. సో, మన లైఫ్‌ని మనం కొనసాగించాలనంటే ఫస్ట్ మనం ప్రాక్టికల్‌గా ఇక్కడ ఏం వర్కౌట్ అవుతుందో తెలుసుకోవాలి. సో, నేను అందుకే జ్యోతిష్యాన్ని మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నాను. సో, సంకేతం అనే ఛానెల్ ఈ జ్యోతిష్యానికేనండి ముఖ్యంగా చెప్పాలంటే. అప్పుడప్పుడు మధ్యలో ఈ 5 డివిజన్స్‌కి సంబంధించి కొన్ని కొన్ని చేస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది కూడా. ఓకేనా? ఇంక తర్వాత విషయం. ఈ యాస్ట్రాలజీతో పాటు సంఖ్యాశాస్త్రం నేను నేర్చుకున్నా. బట్ ఫుల్‌గా నాకు రాలా. నేను ఓపెన్‌గా చెప్తున్నా. అది ఇంకా నేను అధ్యయనం చేస్తున్నాను. ఎప్పటికొస్తదో కూడా నాకు తెలీదు. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నంబర్స్ నిజంగా మనతో ఆడుకుంటాయి. మీరేదో అనుకుంటారు. నంబర్స్ ఇంకోటి చెప్తున్నా. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లానెట్స్‌ని నంబర్స్‌తో లింక్ చేయకండి. ఇది చాలా గమ్మత్తైన విషయం. అందరూ ఏమంటారంటే 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 పలానా గ్రహం, 5 పలానా గ్రహం లింక్ చేయకండి. నాకు మా న్యూమరాలజిస్ట్ మేడం చెప్పారు ఇదంతా. 100% అండి. నంబర్స్‌ని నంబర్స్‌లానే చూడాలి. గ్రహాల్ని గ్రహాల్లానే చూడాలి. రెండిటిని లింక్ చేయడం వల్ల ఈరోజు మిస్టేక్ జరుగుతుంది. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ ఇచ్చుకున్నా సరే చాలా మందికి ఎందుకు మంచి జరగట్లా? చాలా అండి. చాలా పెద్ద సబ్జెక్ట్. సంఖ్యాశాస్త్రం కూడా ఉంది. మీకు సింపుల్ అండి. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో నంబర్ 1 యూట్యూబర్. 7థ్ మే 1998 ఆయన పుట్టారు. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే ఆయనది 39. అంటే ఆయన లైఫ్ పాత్ నంబర్ 39 అయింది. 39 అంటే 3+9 = 12, 1+2 = 3 అంటే సింగిల్ డిజిట్ 3 అయింది. మీకొక రహస్యం చెప్తున్నా. యూనివర్స్ ఏం చేస్తదనంటే, పూర్వజన్మలో పుణ్యాలు చేసుకున్న వాళ్ళకి తెలియకుండానే మంచి పేర్లు ఇచ్చేస్తది యూనివర్స్. ఎగ్జాంపుల్ ఇదే మిస్టర్ బీస్ట్. తన ఛానెల్ నేమ్ ఏదైతే ఉందంటే జిమ్మీ డొనాల్డ్సన్. అతని అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. కానీ మనకు ఆ పేరు తెలీదు. అందరూ మిస్టర్ బీస్ట్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ మిస్టర్ బీస్ట్ అనే నేమ్ టోటల్ ఎంతయిందో తెలుసా? 21 అండి. 2+1 = 3. ఇక్కడ మీరేం అర్థం చేసుకోవాలి? అతని డెస్టినీలో డేట్ ఆఫ్ బర్త్‌లో అతని డెస్టినీలో ఏ నంబర్ అయితే ఉందో, తన నేమ్ టోటల్ అదే నంబర్‌కి ఈక్వల్ అయింది. ఇంకోటి చెప్తున్నా. అలా ఈక్వల్ అయినోళ్ళందరూ సక్సెస్ అవుతారంటే అవ్వరు. ఈయనకి 3 ద్వారా అయ్యింది. 3 అంటే ఏంటి? కారక్ ఆఫ్ ఎక్స్‌పాన్షన్. అంటే ఏదైతే ఉందో ఆ ప్లేస్‌ని పెద్దగా చేయడం. అంటే బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అవ్వనివ్వండి, లేదా జ్ఞానాన్ని పెంచుకోవడం అవ్వనివ్వండి. ముఖ్యంగా దాన ధర్మాలు. ఈ 3 యొక్క నంబర్‌కి సంబంధించిన వైబ్రేషన్ ఏంటంటే దాన ధర్మాలు చేయడం, జ్ఞానాన్ని పంచడం, బిజినెస్‌లు చేయడం, ఏదైనా సరే విస్తరింపజేయడం అనమాట. సో, అతను అదే చేశారు. అందువల్ల సక్సెస్ అయ్యారు. విశ్వం అతన్ని అటు సైడ్ పుష్ చేసింది. మీరు గమనించారా? పుణ్యం చేసుకున్న వాళ్ళకి తెలియకుండానే విశ్వం పుష్ చేస్తది. పాపం చేసినోడిని ఎన్ని చేసినా విశ్వం నెగెటివ్ సైడ్ గెంటుతానే ఉంటది. 50-50గా ఉంటారు కొంతమంది. వాళ్ళేం చేస్తారంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళో, న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళో వాళ్ళ లైఫ్ డెస్టినీని కొంచెం మార్చుకోగలుగుతారు. మళ్ళీ దీంట్లో 2 రకాలున్నాయి. 95% ఈ కలియుగంలో నెగెటివ్ సైడ్ ఎళ్ళేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే నిజమైన గురువులు లేరు. కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు లేరు. ఒక 5% మాత్రం ఇప్పుడు నా దగ్గరికి గాని, మా గురువుల దగ్గరికి గాని, మా న్యూమరాలజిస్ట్ మేడం దగ్గరికి గాని వెళ్ళినోళ్ళు డెఫినెట్‌గా బాగుపడతారు. ఎందుకంటే మాది నిజం. మాది నిజం. నేను ఓపెన్ ఛాలెంజ్. నాకెవరిదైనా జాతక చక్రం పంపండి. ఛానెల్‌లో మీ ముందు నేను ఆళ్ళ గురించి మొత్తం చెప్తా నేను క్లియర్‌గా. వాళ్ళ గురించి క్లియర్‌గా చెప్తా నేను. ట్రై చేయండి కావాలంటే. ఓకేనండి. ఫైనల్‌గా ఇంక వీడియో లాగ్ అవుతుంది. ఇదంతా పక్కన పెట్టేసి నేను చేయదలుచుకున్నదేంటంటే జ్యోతిష్యం ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. జ్యోతిష్యం ద్వారా మీకు డీకోడ్ చేస్తున్నా. అండ్ నేను ఏ రిలీజియన్‌ని కూడా కించపరచనండి. నాకు అందరూ సమానమే. ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకంటే ఆళ్ళందరూ నా బ్రదర్సే కదండీ. నా బ్రదర్ రిలీజియన్సే క్రిస్టియానిటీ అవ్వనివ్వండి, ఇస్లాం మతం అవ్వండి, ఏదైనా సరే మన వాళ్ళు, మనుషులు ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ ఆల్ హ్యూమన్స్. మనుషులమే. చెప్పానుగా ఇందాక యద్భావం తద్భవతి. మనం ఎలా చూస్తే అలానే కనిపిస్తది. నాకు అన్ని మతాలు భగవంతుడిని ఆరాధిస్తున్నాయి. అది నేను ఆ కాన్సెప్ట్‌లోనే చూస్తా. ఓకే. ఒక్కొప్పుడు ఢిల్లీ వెళ్ళాలండి. ఢిల్లీ ఎన్ని రకాలుగా ఎళ్ళొచ్చు? బోలెడు దారులుంటాయి. ఎలా అయినా వెళ్ళొచ్చు.
సో, ఈ మతాలన్నీ దారులు నా దృష్టిలో. ఓకేనా? బట్ ఇంకోటి చెప్తున్నా. ఎన్ని మార్గాలున్నా ఏవండీ నెగెటివ్‌గా తీసుకోకండి. ఎన్ని మార్గాలున్నా రహదారే కదా! స్మూత్‌గా వెళ్ళే దారి స్మూత్‌గా వెళ్ళేదే కదా! స్ట్రెయిట్‌గా వెళ్ళే దారి స్ట్రెయిట్‌గా వెళ్ళే దారే కదా! అడ్డదారిలో కూడా వెళ్తాం. కానీ ఎప్పటికి వెళ్తాం? చాలా టైం పట్టేస్తది. సో, ఇది ఇలా సనాతన ధర్మంలో ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసి అండ్ ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, ఎవరైనా మన వీడియోస్ చూసే వాళ్ళకి బర్త్ టైమ్స్ లేకపోవచ్చు. అంటే జ్యోతిష్యానికి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా కావాలి. ఒక్కొక్కళ్ళకి అవి ఉండవు. అంటే వాళ్ళ యొక్క రిలీజియన్ బట్టి కొంతమంది రాయరు. ఇలా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఒక మార్గం ఉందండి. దాన్ని ప్రశ్న మార్గం అంటాం. అంటే ప్రశ్న ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఈరోజు ఈ టైంకి అడిగారనుకోండి. ఈ టైంకి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి కనీసం మీ ఏజ్ నాకు తెలియాలి. మీ వయసు నాకు తెలిస్తే అక్కడికి నేను ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తా. వెళ్ళి అసలు ఏం గడిచింది? ఏంటి అని నాకు నేను గాని మీకు చెప్తా. ఏవండీ మీ లైఫ్‌లో ఇలా ఇలా జరిగినియ్యా? అన్నీ టాలీ అవుతే టిక్ పెట్టుకుంటా. దాన్ని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి మీ ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేయడం జరుగుద్ది. ప్రశ్నేసానండి. నేను చెప్పిన ఈ 700 క్లయింట్స్‌లో ఇంచుమించు ఒక 70, 75 మెంబర్స్‌కి ప్రశ్నలేసా. ప్రతీదీ యాక్యురేట్‌గానే వచ్చిందండి. ఇంకొకటి ఈ ప్రశ్నలు ఇంకోటున్నాయి. చాలా రకాలొచ్చేసినియి. అవి కూడా తప్పేనండి. ఓపెన్‌గా చెప్తున్నా. హనుమత్ ప్రశ్నని, దేవి లకోట ప్రశ్న శాస్త్రం అని అబ్బో! ఇలా ఒకటి కాదు. బయట పుస్తకాల రూపంలో చాలా దొరుకుతున్నాయి. అవన్నీ కూడా ఫేకు. నమ్మకండి. మోసపోకండి. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ ఆల్‌వేస్. నిజమే నిజం. అబద్ధం అబద్ధమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న ద్వారా మాత్రం ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ అండి. ప్రశ్న కూడా అందరికి అన్ని సందర్భాల్లో మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని అడిగిన సందర్భానికి అతనికి చెడు దశలు నడుస్తున్నాయనుకోండి. ఆ ప్రశ్న కరెక్ట్‌గా రాదు. ఆ టైమింగ్స్‌కి, ఆ ప్లానెట్స్‌కి, ఆళ్ళ లైఫ్‌లో జరిగిన సినారియోస్‌కి, సిట్యుయేషన్స్ కుదరవు. వాళ్ళని ఏం చెప్తామనంటే, ఏవండీ మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత రండి అని చెప్తాం. సో, 3 మంత్స్ తర్వాత వస్తారు మన దగ్గరికి. ఇలా అనమాట. అండ్ ఇంకోటి ఏవండీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రశ్న శాస్త్రంలో కూడా చాలామంది బయట మోసాలు చేస్తున్నారు. జ్యోతిష్యులు అవనివ్వండి, చాలామంది చాలా రకాలుగా మోసాలు చేస్తున్నారు. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళొచ్చారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త నా దగ్గరికొచ్చారండి. ఇద్దరికీ టైమింగ్స్ లేవండి. వాళ్ళకి చెప్పాలి అనంటే, ఒకళ్ళకే చెప్పాలి నేను ఈరోజు. అది వాళ్ళకే వదిలేస్తా. ఎవరికి చెప్పమంటారని. ఈరోజు నేను ఒకళ్ళకి చెప్పాక, మళ్ళీ 3 మంత్స్ వరకు ఇంకొకళ్ళకి నేను చెప్పకూడదు. ఎందుకంటే, ఈ 3 నెలల వరకు గ్రహ స్థితిగతులు మారవు. ప్లానెట్స్ పొజిషన్స్ మారవు. ఆ 3 మంత్స్ తర్వాత నేనిస్తా టైం. వాళ్ళు రావాలి కదా! రావచ్చు, రాకపోవచ్చు. ఒకళ్ళు 4 మంత్స్‌కొస్తారు, ఒకళ్ళు 5 మంత్స్‌కొస్తారు, ఒకళ్ళు ఇయర్స్ తర్వాత వస్తారు. అలా వచ్చినోళ్ళు కూడా ఉన్నారు నా దగ్గరికి. సో, ఇది నేను చెప్పేదేంటంటే నిజం నిజమేనండి. అంటే నేను బోల్డ్‌గా చెప్తా. ఏదున్నా సరే మీరు బాధపడతారో అని చెప్పి నేను చెప్పను. అలాగే జ్యోతిష్యంలో నేనైతే ఏమీ దాచనండి. మా గురువుగారాళ్ళు నాకిచ్చిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో నేనైతే ఏది కూడా దాచను. ప్రతీది కూడా ఓపెన్‌గా చెప్తా. నెగెటివ్‌ని, పాజిటివ్‌ని అన్నింటిని. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. చెప్పేస్తానండి. ఏవండీ పలానా టైంలో మీకు యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి జాగ్రత్త. పలానా పరిహారాలు చేసుకోండి. సో, దాని నుంచి రికవర్ అవుతారు. బట్ యాక్సిడెంట్ అయితే అవ్వడం కన్ఫర్మ్. కాలిరిగే చోటన ఏలిరుగుద్ది. సో, ఎడ్యుకేట్ చేస్తా. నేను అందరిలాగా వచ్చారు, చెప్పాను, పంపాను అన్నట్టు కాదు. ఎడ్యుకేట్ చేసి పంపిస్తాననమాట. సో, ఇదండి చెప్పాను కదా! జ్యోతిష్యం చెప్పగలను. సంఖ్యాశాస్త్రం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్‌లో నేను నేమ్ కరెక్షన్స్ కూడా ఇవ్వగలను. తర్వాత ఆహ్, వాస్తు నేనైతే పురాతన ప్లాన్స్ అయితే ఏస్తాను తప్ప, ప్రెజెంట్ ప్లాన్స్ అయితే నేను వెయ్యను. ఎందుకంటే అది నా వాస్తు శాస్త్రానికి విరుద్ధం. రేపన్ననాడు భవిష్యత్తులో నేను ఇల్లు కట్టుకున్నా, నేను డెఫినెట్‌గా శాస్త్రాల్లో ఏవైతే మా గురువులు నాకు నేర్పించిందుందో, ఆ విధానంతోటి ఇల్లు కట్టుకుంటా. ఎదర ఆర్చ్ ఉండాలి డెఫినెట్‌గా. లోపలికెళ్ళిన తర్వాత సింహద్వారం ఉండాలి. అటు ఇటు 2 కిటికీలుండాలి. డోర్స్ 2 ఉండాలి. గుమ్మాల కౌంట్ ఉంటది. గర్భం లెక్కేయాలి. ఎక్కువ గర్భం ఉండకూడదు ఇంటికి. అబ్బో! ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి. చాలా వాస్ట్ సబ్జెక్ట్ చెప్పాను కదా! తర్వాత ముఖ సాముద్రికం. అంటే నేనేం జేస్తానంటే కోరిలేట్ చేసుకుంటానండి. వచ్చినోళ్ళకి ఫేస్ చూసి, ఫేస్‌తో పాటు జాతకం కూడా సింక్ అవుతుందో లేదో చూస్తా. అందుకే నేను ముఖ సాముద్రికం, ఫేస్ రీడింగ్ కూడా నేర్చుకున్నాను. ఆ ఫేస్ చూసి ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే నేను మళ్ళీ రమ్మని చెప్తాను వాళ్ళని. ఏవండీ 3 మంత్స్ తర్వాత రండి నాకు సింక్ అవ్వట్లేదు అని చెప్పేస్తా మొఖం మీద. సో, అదనమాట. అందువల్ల ముఖ సాముద్రికం కూడా నేర్చుకున్నాను. తర్వాత హస్త సాముద్రికం. డెఫినిట్‌గా హస్త సాముద్రికం ఉందండి. మరి చేతులు లేనోళ్ళకి అని మీకు డౌటొస్తది. చేతులు లేనోళ్ళకి కూడా తలరాత ఉంటదండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఈ హస్త సాముద్రికం కంటే కూడా గ్రహ స్థితిగతులనే నమ్ముతా. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా తెలీదు. ఇక్కడ బ్లూ ప్రింట్ అనమాట. అంటే న్యూమరాలజీ అవనివ్వండి, మన ఫేస్ అవనివ్వండి, లేదా ఈ హస్త సాముద్రికం చెయ్యి ద్వారా మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ బ్లూ ప్రింట్స్ అంటే రోడ్ మ్యాప్ అంటాం గదా! చెప్తాయి. ఇలా, 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 ఇలా అని చెప్తాయి. అంతే తప్ప పూర్వజన్మ నుంచి ఏం తెచ్చుకున్నారో, వీళ్ళ కర్తవ్యం ఏంటి, నెక్స్ట్ లైఫ్ ఏంటి, రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి, అంత ఇన్ డెప్త్ మనకి న్యూమరాలజీ చెప్పదండి. మన చెయ్యి కూడా చెప్పదు.
సో, నేనేం చేస్తానంటే వీటన్నింటిని చూసుకుంటా. అటు ఫేస్ రీడింగ్ చూస్తా ఫస్ట్ రాగానే ఫేస్ చెప్పేస్తది నాకు. చూడాలి అనిపిస్తే చెయ్యి చూస్తా. లేతే మాక్సిమం నేను చెయ్యి జోలికి వెళ్ళను. ఎందుకంటే దానికంటే మంచిది మన దగ్గర ఉంది కదా! గ్రహ స్థితిగతులు బట్టి మొత్తం తెలిసిపోతున్నప్పుడు ఇయర్స్‌తో సహా క్లియర్‌గా తెలుస్తున్నప్పుడు మనకి ఈ చేతికి సంబంధించిందంత అవసరం లేదు కదా! పాయింట్ మీరే ఆలోచించండి. సో, ఇదనమాట. సో, ఇలా ఈ అన్ని శాస్త్రాలు 5 రకాలవి కూడా నేను ఈ ఛానెల్‌లో మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని గుప్త రహస్యాలు, గుప్త విద్యలు అంటారండి. ఇంగ్లీష్‌లో అకల్ట్ సైన్సెస్. సైన్సెస్ గుర్తుపెట్టుకోండి. అకల్ట్ సైన్సెస్ అనమాట. అదనమాట. సో, ఓవరాల్‌గా ఈ ఛానెల్‌లో నేను ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుద్ది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. అందరికీ కూడా జ్యోతిష్యం చెప్తా. మాక్సిమం మీరు చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ నంబర్ ఇస్తాను నేను. మాక్సిమం కాల్స్ లిఫ్ట్ చేయకపోతే అంటే బిజీగా ఉండి కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కన్సల్టేషన్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో పంపిస్తాం. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. విహాస్ సంకేతం. సో, ఇన్‌స్టాలో కూడా నాకు మీరు పంపించొచ్చు. నా ఛానెల్‌లో మీరు కమెంట్స్ కూడా జేయొచ్చు. కమెంట్స్‌లో కొన్ని తీసుకోండి. నేను అన్నీ చెప్పలేను గదండీ! నేను మనిషినే గదా! నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో, వచ్చిన జాతక చక్రాలు కొన్ని నేను తీసుకొని సరదాగా ఛానెల్‌లో నేను చెప్తా ఉంటాను. అది కూడా మీరు చూడొచ్చు. మీరు స్టడీ చేయొచ్చు. అంటే తెలుసుకోవచ్చనమాట. అంటే అండి ఇంకో విషయం. నేను జ్యోతిష్యం నేర్పించనండి. నేర్పించకూడదు. నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఇదేంటి గర్వం అనుకోకండి, అహంభావం అనుకోకండి. నేర్పించకూడదు. మీరు పూర్వం గురువులని చూసుకోండి. ఇప్పుడు గురువుల దగ్గరికి శిష్యుల్ని పంపిస్తే, ఆ గురువులు అందరికి నేర్పించరండి విద్య. అర్హత ఉన్నప్పుడు కొంతకాలం చూస్తారనమాట. కొన్ని టెస్ట్స్ పెడతారు. అన్నీ నెగ్గిన తర్వాత, సరే హి ఈజ్ ఎలిజిబుల్ టు లెర్న్ దిస్ విద్య అని ఆళ్ళకనిపించినప్పుడు, అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ పలానా విద్య నేర్పిస్తారు గురువులు. ఓకేనా పాయింట్. మీకు తెలిసిందే అది ఆల్రెడీ. అలాగే జ్యోతిష్యం గూడానండి. పైగా అవన్నీ చిన్న చిన్న విద్యలు. ఇది అలా కాదు. అత్యద్భుత శాస్త్రం. సరైనోడి చేతిలో ఇది పడలేదనుకోండి, నెగెటివ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ ఎ స్వార్డ్. కత్తిని మనం కూరగాయలు కోయడానికి ఉపయోగించొచ్చు, చెడుకి కూడా ఉపయోగించొచ్చు. అలాగే జ్యోతిష్యాన్ని కూడా మంచోళ్ళ చేతిలో పడితేనేమో పాజిటివ్ అవుట్‌పుట్ వస్తది. నెగెటివ్ వోళ్ళ చేతిలో పడితే డబ్బులు బాగా లాగడం, మోసాలు చేయడం మీకు తెలియనిదేముంది. క్షుద్ర పూజలు, మాంత్రికాలు ఇటు సైడ్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏవండీ ఇది ఇంకా పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే లాగ్ అయిపోతుంది. క్షుద్ర పూజల సైడ్ ఎళ్ళకండి. నేను షార్ట్‌కట్‌లో చెప్తున్నా. క్షుద్ర పూజల సైడ్ ఎళ్ళకండి. క్షుద్ర పూజల సైడెళ్తే 10 సంవత్సరాలలో మనకు రావాల్సిన రిజల్ట్ ఒక 5 ఇయర్స్‌కో, 6 ఇయర్స్‌కో వస్తది. ఆ 4 ఇయర్స్ కోసం మీరు ఆ క్షుద్ర పూజల సైడ్ ఎళ్ళకూడదు. ఎందుకంటే, మీరు క్షుద్రాలు చేసి ఈ టైంని తగ్గించుకొని మీ కర్మను కూడా ఇండైరెక్ట్‌గా మార్చేసి ప్రకృతి యొక్క ప్రిన్సిపల్స్, ప్రకృతి యొక్క విధి విధానాలని మీకు తెలియకుండానే మీరు మార్చడం వల్ల మీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్దండి. అలాగే చేసిన వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్దండి. లేదా మీ లైఫ్ స్పాన్ తగ్గల. మీ పిల్లలకో, మనవలకో ఎక్కడో ఒకక్కడ ఇది తగిలేస్తదండి. పెరాలిసిస్ రావడం, లేదంటే అనారోగ్యాలు, విపరీతమైన అనారోగ్యాలు రావడం. సో, ఇదంతా పెద్ద సబ్జెక్ట్ చెప్పాను గదా! క్షుద్ర పూజల సైడ్ ఎళ్ళకండి. అండ్ ఇంకోటి నాకు దయచేసి నెగెటివ్ కామెంట్స్ చేయకండి. అంటే నెగెటివ్ కామెంట్స్ ఇన్ ద సెన్స్ పలానా పూజ చేసుకుంటున్నానండి, పలానా క్షుద్రహోమం ఇలాంటివి నేనసలు యాక్సెప్ట్ చేయనండి. నేను వెళ్ళను. నేనసల ఆ సబ్జెక్ట్‌కి రాను. నాదంతా కూడా వామాచార పద్ధతి. అంటే భగవంతుడిని పాజిటివ్‌గా పూజించడం. అంటే భగవంతుడిని నేను పాజిటివ్‌గా ధూపదీప నైవేద్యాలు పెట్టి పాజిటివ్‌గా పూజిస్తా. క్షుద్రాచారం వేరండి. క్షుద్రాచారం ఎంతసేపు పెట్టకూడనియన్నీ పెట్టి భగవంతుడికి నైవేద్యాలు సమర్పించడం తప్పండది. ఇప్పుడు చెప్పాను గదా! భగవంతుడు ఈజ్ లైక్ ఎ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం పాజిటివ్‌కి ఉపయోగించొచ్చు, నెగెటివ్‌కి ఉపయోగించొచ్చు. పాజిటివ్‌కి ఉపయోగించేది నా పద్ధతి. వామాచార పద్ధతి. నెగెటివ్‌గా ఉపయోగించేది క్షుద్రాచార పద్ధతి. ఆళ్ళ అమావాస్యకి, పౌర్ణమికి కొన్ని కొన్ని చేస్తా ఉంటారు. అలాగే దిష్టులు, రకరకాల దిష్టులు ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఎక్కువైపోయినాయి. మీకు తెలియకుండా తప్పులు చేస్తున్నారండి. దిష్టి తీసి 4 రోడ్ల జంక్షన్‌లో పెట్టమంటున్నారు. నేను అబ్జర్వ్ చేశా. రియల్ లైఫ్‌లో కూడా నేను చూసా. సిటీస్‌లో ఎక్కువ జరుగుతుందంట ఇది. ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్ కూడా నాకు కాల్ చేసి చెప్పాడు. "ఏరా ఇలా ఎళ్ళాను నేను రోడ్డు మధ్యలో నిమ్మకాయలు ఇయన్నీ కనిపించినియిరా" అని అంటే చెప్పా. అది క్షుద్రాచార పద్ధతది. కరెక్ట్ గాదు. అటు సైడ్ వెళ్ళకని చెప్పి. సో, ఇలా అండి దిష్టి తీసి 4 రోడ్ల సెంటర్‌లో పెట్టడాలు చాలా తప్పండి. ఎందుకంటే మీరలా పెట్టేయడం వల్ల అవతల ఒక వ్యక్తికి ఏదైనా జరిగిందనుకోండి, కుటుంబ పెద్దలకి ఏమైనా జరిగిందనుకోండి, అతన్ని కోల్పోతే భార్య, పిల్లలు ఎంతమంది అనాథలయిపోతారండి. వాళ్ళందరి పాపం ఎవరి అకౌంట్‌లో పడతది? ఎవరైతే తీశారో వాళ్ళే కదండీ. అదే కదా! కర్మ. తెలిసి తెలియక కర్మను మూటగట్టుకోకూడదు. దిష్టిలకి కూడా ప్రాసెస్‌లున్నాయి. ఇష్టం వచ్చినట్టు చేయకండి. చాలా తప్పది. ఉన్నాయి. దుష్ట శక్తులున్నాయి, దెయ్యాలున్నాయి, అన్నీ ఉన్నాయండి. లేకుండా లేవు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే నెగెటివ్ ఎనర్జీ గూడా ఉంది. దేవుడు కనిపించట్లేదంటే ఇవి కనిపించవు. ఇవి కనిపిస్తున్నాయంటే దేవుడు కనిపిస్తాడు. మార్గం ఉంది. దేవుడిని చూడడానికి మార్గముంది. దుష్ట శక్తులను చూడడానికి కూడా మార్గాలున్నాయి. బట్ మనకంత అవసరం ఏముందండి? పుట్టాము. చక్కగా భగవంతుడిని పూజించుకుందాం. కల రూపంలో, మనకి స్వప్న రూపంలో వస్తారాయన. దేవుడు కనిపిస్తాడు. క్షుద్ర పూజలు జేస్తారు. ఆళ్ళకి కూడా కల రూపంలో దెయ్యాలొత్తా ఉంటాయి. అది వేరే బ్యాచ్. సో, ఇదండి. అలాగే కాలసర్ప దోషానికి సంబంధించి, కుజ దోషానికి సంబంధించి
వాట్ నాట్ అండి. భగవంతుడికి సంబంధించి నాకు తెలిసినంత వరకు మాక్సిమం స్టడీ చేశా. బట్ నిత్య విద్యార్థినండి. ఆహ్, డైలీ స్టూడెంట్ అనుకోండి. లైఫ్ లాంగ్ నేను చదువుతానే ఉంటా, నేర్చుకుంటానే ఉంటా. ఎందుకంటే ఇది ఇట్స్ లైక్ ఎన్ ఓషన్ అండి. మహాసముద్రం. జ్ఞానం అనేది సముద్రం. ఎవరైనా డబ్బుని దోచుకోవచ్చు. జ్ఞానాన్ని దోచుకోలేరు. అందుకే మరణానంతరం మనం మరణించిన తర్వాత మనతో వచ్చేది మన విద్య మాత్రమేనంట. అందుకే చిన్న చిన్న పిల్లల్ని చూడండి. పూర్వజన్మ స్మృతుల్ని ఈ లైఫ్‌లోకి తెచ్చుకుంటారు. ఓ 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి పాటలు పాడేస్తారండి ఆళ్ళు. ఎలా పాడేస్తారు? నడిచే నడవనే వయసులోనే పాటలు పాడేస్తారు. ఒక్కొక్కళ్ళు డాన్స్‌లేసేస్తారు. ఒక్కొక్కళ్ళేమో నవ్విస్తారు. అసలు చూడండి మరి ఇదంతా ఏంటి? పూర్వజన్మ స్మృతుల్ని ఈ జన్మలోకి తెచ్చుకుంటారు వాళ్ళు. దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఏది ఏమైనప్పటికీ అండి ఫైనల్ ఇంకా వీడియో కంక్లూడ్ చేస్తున్నా. ఫైనల్ ఏంటంటే కలిపురుషుడి మాయలో పడకండి. అజ్ఞానం వైపు ఎళ్ళకండి. జ్ఞానం వైపు రండి. పాజిటివ్‌గా ఉండండి. మీరెందుకు పుట్టారో తెలుసుకోండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని విషయాలు పాజిటివ్‌గా అసలు ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోండి. తర్వాత నేను నా ఛానెల్ ద్వారా చేసేదేంటంటే, ఈ జాతక చక్రాలు ఎవరైనా పంపిస్తే కొన్ని జాతక చక్రాలు మాత్రం ఛానెల్‌లో నేను చేస్తాననమాట. పేరు బయటికి రానివ్వను. జనరల్‌గా నేను చేసి ఈళ్ళకి పలానా జాతకంలో ఇదుంది. ఇదని క్లియర్‌గా నేనిక్కడ మన ఛానెల్‌లో చూపిస్తా. తర్వాత కన్సల్టేషన్స్‌కి మాత్రం నేను చెప్తున్నానండి. కాల్ చేస్తే ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్‌లో మీకు మెసేజ్ చేస్తాం చూడండి. అయిపోయింది. ఓకే. ఇంక ఈ ఛానెల్ ఫైనల్ ఏంటంటే, విశ్వం ఇచ్చే సంకేతాలు విశ్వం మనకి సంకేతాలనిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని సంకేతాలనిస్తుంది. ప్రతి ఒక్కడికి కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా విశ్వం కొన్ని సంకేతాలనిస్తుంది. ఆ సంకేతాల్ని మనం అర్థం చేసుకోలేం. ఆ జ్ఞానం మనకుండదు. అర్హతలు కూడా మనకుండవు. పూర్వజన్మానుసారం మనం చేసుకున్న పాపపుణ్యాలు బట్టి భగవంతుడు ఇప్పుడు నాకిచ్చినట్టు చాలా తక్కువ మందికిస్తారు. ఓకే. నేను విశ్వం ఇచ్చిన ఆ సంకేతాలను డీకోడ్ చేసి త్రూ దీస్ విద్యలనమాట. లైక్ జ్యోతిష్యం అనివ్వండి, సంఖ్యాశాస్త్రం నుండి ఏదైనా డీకోడ్ చేసి అంటే విశ్వం ఇచ్చి ఆ సిగ్నల్స్‌ని వాటన్నింటిని కూడా సంకేతాలను డీకోడ్ చేసి, మీకు నా ద్వారా విహాస్ అనే నేను నా ద్వారా ఆ సంకేతాలను మీకు క్లియర్ చేస్తాననమాట. చెప్తా. సో, ఇదండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తెలుసుకోవాలి, మనం జ్ఞానం పెంచుకుందాం అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు కావాలనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. నన్ను కూడా ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తానే నేను కూడా అప్‌డేట్ అవుతా. తెలుసుకుంటా. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా. ప్రశ్నించాలండి. మనిషికి ప్రశ్న చాలా ముఖ్యం. బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలన్నా, మనకి తెలియని విషయాలు బయటికి రావాలన్నా ఒక ప్రశ్నే మనిషిని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టిందండి. గుర్తుపెట్టుకోండి. మనం ఈ చొక్కా యేసుకున్నా లేదంటే ఈ ఉంగరం పెట్టుకున్న, ఈ వాచ్ పెట్టుకొని, ఈ ఫోన్‌లో రికార్డ్ చేసినా, ఏం చేసినా ఒక ప్రశ్న. అలా ప్రశ్నించుకున్నాడంటే మనిషి నేనెందుకు పుట్టాను? మన పర్పస్ ఏంటి? అనేది స్పిరిచువాలిటీ. ఈ ప్రశ్న పక్కన పెట్టండి. మనం కొయ్యాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం పండించాం, కొయ్యాలి. ఎలా కొయ్యాలని ఆలోచిస్తానే కదా! పలానా వస్తువు తయారు చేయాలన్న ఆలోచనొస్తది. సో, ప్రశ్న చాలా ముఖ్యం మనిషికి. సో, ప్రశ్నించండి. నన్ను మీరు వీలైనన్ని ప్రశ్నలడగండి. నేను మాక్సిమం నన్ను నేను అప్‌డేట్ చేసుకొని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే అండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మన వీడియోస్‌ని నలుగురికి షేర్ చేయండి. దానివల్ల అవేర్‌నెస్ వస్తదండి. మారాలండి మనుషులు కొంచెం పుణ్యాన్ని మూటగట్టుకుందాం. ఏవేవేవో వీడియోస్‌ని అందరికి ఫార్వర్డ్ చేస్తాం. మంచి వీడియోస్ నేను చేసేవన్నీ మంచి వీడియోస్. మీ మనస్సాక్షిని అడగండి. నేను చేసేది మంచి వీడియోసా? కాదా? మీ మనస్సాక్షే మీకు చెప్పుద్ది. వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనండి. మంచిని అందరికి పంచుదాం. అన్ని మతాలు మనకి అవసరమే. అన్ని మార్గాలు మనకు అవసరమే. ఓకేనా అండి. ప్రతీది ఇంపార్టెంట్. ఏది మనకి ఉపయోగం లేనిది ప్రపంచంలో ఉండదు. ఓకే అండి. దిస్ ఈజ్ విహాస్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. టాటా.